ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ పదవికి టీడీపీ నేత జీవీ రెడ్డి రాజీనామా చేశారు. ఇప్పుడు అది కొద్దిసేపటి క్రితమే న్యూస్ బ్రేక్ అయింది. ఇటీవల తెలిసిందే ఆయన చైర్మన్ అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అక్రమంగా వందల మందిని అందులో నియమించి కోట్లాది రూపాయలు దోచిపెట్టారనే ఆరోపణలు మొదటి నుంచి ఉంది. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలే అవి. ఆయన రాగానే 400 మందిని ఉద్యోగాలను తీశారు. తర్వాత మరో 200 మందిని తీసేశారు. అయితే తీసేసిన 600 మంది విషయంలో ఎందుకు ఇంకా ఎండి తీసేసిన వాటిని అమల్లోకి తీసుకురాకుండా వాళ్ళకి ఇంకా ఎందుకు జీతాలు చెల్లిస్తున్నారు ఎండి దినేష్ కుమార్ అనేది మన ఇంకా జీవీ రెడ్డి ప్రధానమైన ఆరోపణ. 9 నెలలైనా కూడా ₹1 ఆదాయం రాలేదు ఫైబర్ నెట్ కార్పొరేషన్కి, ఒక్క కొత్త కనెక్షన్ రాలేదు. ఎందుకు, ఏం పని చేస్తున్నారు వీళ్ళు ఆఫీసర్లు కానీ ఉద్యోగులు కానీ అనేది జీవీ రెడ్డి లేవనెత్తిన రెండో అంశం. ఎన్నిసార్లు అడిగినా ఎండి సహకరించట్లేదు, ఎండి తన ఆదేశాలను కానీ తన మాటలు కానీ లెక్క చేయడం లేదు అనే దీంట్లో మొన్న 3 రోజుల క్రితం ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం జరుగుతోంది ఏంటి అని చెప్పారు. దాని మీద కొంత ప్రభుత్వంలో చర్చ నడిచింది. ప్రభుత్వం ఎండి దినేష్ కుమార్ని వివరణ కూడా అడిగినట్టుగా చైర్మన్ జీవీ రెడ్డి చేసిన ఆరోపణలకి వివరణ ఇవ్వాల్సిందిగా కోరినట్టుగా మనం వార్తలు చూసాం. అయితే సడన్ గా ఇందాక జీవీ రెడ్డి తన రాజీనామాను సమర్పించారు. లేఖను చంద్రబాబు నాయుడుకి పంపారు. ముఖ్యమంత్రి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి పంపించారు. దాంట్లో లేఖలో స్పష్టంగా నేను తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధికి ప్రాథమిక సభ్యత్వానికితో పాటుగా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేస్తున్నాను. ఇక మీదట ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోను, లాయర్గానే నా వృత్తిని నిర్వహించుకుంటాను అని ఆయన అందులో పేర్కొన్నారు జీవీ రెడ్డి. సరే, రాజీనామాని యాక్సెప్ట్ చేస్తారా, చేసినా చేయకపోయినా ఇంత దాకా వచ్చిన తర్వాత మళ్ళీ జీవీ రెడ్డి వెళ్తాడా లేదా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పిలిపిస్తారా ఇవన్నీ తెలియదు. కానీ బ్యాకెండ్లో తెలుస్తున్నది ఏంటి అంటే ఒక ఐఏఎస్ అధికారి మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు అని పార్టీలో ఒక బలమైన సెక్షన్ అభిప్రాయపడింది. చంద్రబాబు నాయుడు కూడా జీవీ రెడ్డిని పిలిపించి కొంచెం గట్టిగానే మందలించారని, ఇక నుంచి అలాంటి పనులు చేయొద్దు, ఇలాంటి ఆయన తరహాలో పెద్దరికంగా గట్టిగానే మందలించారు అంటున్నారు. మరి దానికి ఆయన నొచ్చుకున్నారా లేకపోతే పార్టీ అధిష్టానమే రాజీనామా చేయమని అడిగిందా తెలియదు. ఈ వివరాలు తెలియాల్సి ఉంది. జీవీ రెడ్డి ఎవరికి అందుబాటులో లేరు. కానీ ఏ పవర్స్ లేకుండా ఏ పని చేయకుండా ప్రోటోకాల్స్ అనుభవించడానికి కార్లు వేసుకు తిరగడానికి పనిచేయాలంటే ఎట్లా? అక్కడ ఉన్నామంటే మన పనితీరు ఏంటో చూపించాలి. ఆ కార్పొరేషన్కి ఎంతో కొంత పనితీరు కనబచ్చి దాన్ని అభివృద్ధి చేసి మనం ఏంటో నిరూపించుకోవాలి. అలా కాకుండా భజన చేసుకుంటూనో ఏమీ చేయకుండా ఉత్సవ విగ్రహాల్లో కూర్చోవాలంటే అది మనతో ఎట్లా అవుతుంది అనేది తన సన్నిహితులతో జీవీ రెడ్డి వాపోయినట్టుగా కాదు, వ్యాఖ్యానించినట్టుగా చాలా స్పష్టంగా కొద్దిసేపటి క్రితమే నాకు తెలిసింది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. రామారావు, జీవీ రెడ్డి ఎందుకు రాజీనామా చేశారు, దారి తీసిన పరిస్థితులు ఏంటో మనకు తెలుసు. ఫైబర్ నెట్ లో ఎండీకి ఆయనకు మధ్య జరిగిన కోల్డ్ వార్, ఆ ప్రెస్ మీట్ అంతా మనకు తెలుసు కదా. కానీ ఎండీని మారుస్తారా అనే ఒక చర్చ ఉన్న నేపథ్యంలో జీవీ రెడ్డి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? వెంకటకృష్ణ, జీవీ రెడ్డి రాజీనామా నిన్న సాయంత్రం నుంచి కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలోని జీవీ రెడ్డి కూడా నేను సాయంత్రం బయలుదేరి హైదరాబాద్ వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత తన సన్నిహితులతో మాట్లాడిన అనంతరం ఆయన రాజీనామా చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు మనకు సమాచారం అందింది. అయితే జీవీ రెడ్డి ప్రధానంగా చేసేది 2 ఆరోపణలు. నెంబర్ 1 ఏంటంటే మొదటి విడతలో 400 మంది, రెండో విడతలో 210 మంది, మొత్తం 610 మంది వైసీపీ సానుభూతి పరులను తొలగించారు ఫైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి. అయితే వీళ్ళని తొలగించి 3 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళని తొలగింపుకు సంబంధించిన ఆమోదం ఎండీ తెలపలేదనేది రిలీజ్ చేయలేదు అనేది. దానివల్ల గత 3 నెలల నుంచి కూడా వీళ్ళకి శాలరీస్ పే చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకి 1.5 కోటి వరకు కూడా నష్టం వచ్చింది అనేది నెంబర్ 1. నెంబర్ 2, జిఎస్టీ చెల్లింపులకు సంబంధించి ఒక కన్సల్టెన్సీని నియమించారు. ఆ కన్సల్టెన్సీ ప్రాపర్ గా యాక్ట్ చేయకపోవటం వల్ల దానివల్ల జిఎస్టీకి ఫైన్ వేశారు దాదాపుగా 200 కోట్ల రూపాయలు అనేది రెండోది. దీనికి సంబంధించి ఎండీ ప్రాపర్ గా యాక్ట్ చేయలేదనేది రెండో అభియోగం. ఈ 2 ప్రధాన అభియోగాల్ని ఆయన ఆరోపించడంతో పాటు
రాజద్రోహం అనే ఒక పదం ఉపయోగించాడు అని చెప్పి ఐఏఎస్ అధికారుల సంఘానికి కోపం వచ్చింది. వాళ్ళు వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి రిప్రజెంట్ చేసినట్టుగా కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే సీఎంఓకు సంబంధించిన కొంతమంది అధికారుల పాత్ర కూడా ఇందులో ఉంది అని చెప్పి జీవీ రెడ్డి బయట కొంతమంది పార్టీ నేతల వద్ద వ్యాఖ్యానించడం కూడా ఇది చంద్రబాబు వరకు కూడా వెళ్ళింది. దీంతో ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి వివరణ ఇచ్చే సమయంలో ఆయన కాస్తంత గట్టిగానే మాట్లాడినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మీ మేధస్సు దీనికోసం కాదు, అభివృద్ధి కోసం ఉపయోగించాలి. ఇటువంటి విషయాలు ఏమైనా ఉంటే నా దగ్గరకు వచ్చి చెప్పాలే గానీ మీరు నేరుగా మీడియాకు వెళ్తే అది ఏం సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది అని కూడా చంద్రబాబు జీవీ రెడ్డితో మాట్లాడటమే కాకుండా ఆయన ఎవరైతే ఆరోపణలు చేశారో అధికారులతో కలిసి తిరిగి పనిచేయాలి అని చెప్పి చెప్పడం కూడా జీవీ రెడ్డికి నచ్చినట్టుగా కనిపించడం లేదు. ఆయన నిన్న సాయంత్రం నుంచి కూడా సన్నిహితులతో చర్చలు జరిపిన అనంతరం నిన్న ఈవినింగ్ కూడా నేను మాట్లాడాను. మీ రాజీనామాకు సంబంధించి వార్తలు వస్తున్నాయంటే అటువంటిది ఏమీ లేదు అని చెప్పారు. బట్ ఈ నేపథ్యంలోని ఈ రోజు సాయంత్రం పార్టీ సభ్యత్వానికి, జాతీయ అధికార ప్రతినిధి హోదాకి అండ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి మూడింటికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ని ట్రాన్స్ఫర్ చేస్తారని భావిస్తున్న తరుణంలో అసలు మీరన్నట్టు ఉత్సవ విగ్రహంగా కూర్చొని ఏమీ చేయకుండా, ప్రోగ్రెస్ లేకుండా, లేకపోతే పెర్ఫార్మెన్స్ చూపించుకోకుండా అక్కడ పనిచేయటం వేస్ట్ అనే నిర్ణయానికి వచ్చారా, లేకపోతే ఏ నిర్ణయం తీసుకున్నారో అయితే తెలియదు కానీ బట్ ఆయన అయితే ఈ రాజీనామా చేస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి లేఖ పంపించారు. అయితే రామారావు ఆ రోజు ప్రెస్ మీట్ లో, ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో రాజద్రోహమే ఎండీది, ఆయన ప్రభుత్వం చెప్పిన పనులు చేయకుండా ఇది చేస్తున్నారు అనేది ఆ రోజు తను మాట్లాడాడు. ఆ రోజు మన డిబేట్లో, ఈ డిబేట్లోనే దాని గురించి మనం చర్చ పెట్టాం. మరుసటి రోజు ఆంధ్రజ్యోతిలో కూడా అదే క్యాప్షన్, ఎండీది రాజద్రోహమే అనే క్యాప్షన్తోనే వార్త కూడా ప్రచురితమైంది. అయితే ఆ రోజు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, ఇంత చేసినా కూడా వీళ్ళెవరూ ఎందుకు కోఆపరేట్ చేయట్లేదు, వైసీపీకి సంబంధించిన వ్యక్తుల అక్రమ నియామకాలపై వీళ్ళకి ఏంటి ఇంత సానుకూలంగా ఎందుకున్నారు, వీళ్ళు ఏమన్నా కుట్ర చేస్తున్నారా, లేకపోతే వాళ్ళతో చేతులు కలిపారా, మిలాఖత్ అయ్యారా అనేది కదా ఆ రోజు చేసిన ఆరోపణ. ఈ ఐఏఎస్లు కొంతమంది ఉద్యోగులు ఐఏఎస్లు. సో ఐఏఎస్లు ఏమైనా తీవ్రమైన ఒత్తిడి తెచ్చున్నారా ముఖ్యమంత్రి గారి మీద, లేకపోతే ప్రభుత్వ సిఎస్ మీద కానీ, వీళ్ళ మీద కానీ? దీని మీద ఐఏఎస్ అధికారుల సంఘం కూడా ఒక అధికారి మీద ఈ విధంగా ఆరోపణలు చేయడం, రాజద్రోహం అనే పదం ఉపయోగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం అందింది. కొంతమంది ఐఏఎస్ అధికారులు ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. దీంతోనే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ జీవీ రెడ్డి వెళ్లిన సమయంలో మీరు కలిసి పని చేసుకోవాలి, కలిసి పని చేస్తేనే అభివృద్ధిని సాధిస్తారంటే ఆయన కోఆపరేట్ చేయట్లేదు, నన్ను ఏం చేయమంటారని కూడా జీవీ రెడ్డి మాట్లాడినట్టు తెలిసింది. మీరు వయసులో ఉన్న వాళ్ళు, మీరు చదువుకున్న వాళ్ళు, ఆడిటరు ప్లస్ మీరు లాయర్ కూడా ఉన్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా ఇందులో ఏంటి అనేది మీరు నా దగ్గరకు వచ్చి చెప్పినట్టయితే పోయేది. కానీ ఈ విధంగా మీడియాకి ఎక్కడం వలన ప్రభుత్వం నుంచి మనం ఎటువంటి ఇండికేషన్స్ జనంలోకి పంపుతున్నాము అనేది కూడా ఆయన ప్రధానంగా మాట్లాడినట్టు. చెప్పండి రామారావు, ఇప్పుడు ఇప్పటికే కొంతమంది ఐఏఎస్లు, కొంతమంది ఐపీఎస్లు, కొంతమంది, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్, కొంతమంది 10%, 20%, 30% ఇంకా ప్రభుత్వం అనుకూలంగానో ప్రభుత్వం చెప్పినట్టుగానో పనిచేయడం లేదు, ఇంకా జగన్ జమానాలో ఉన్నట్టుగానే బిహేవ్ చేస్తున్నారు, సహకరించట్లేదు ఎమ్మెల్యేలకి, మంత్రులకి, లేకపోతే ఇట్లాంటి చైర్మన్లకు సహకరించట్లేదు అని మొత్తం జీవీ రెడ్డి కాదు, బయటపడకుండా మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది సోషల్ మీడియాలో పార్టీ కార్యకర్తలు చాలా విపరీతంగా ప్రభుత్వం పైన, పార్టీ నాయకత్వం పైన ఒక రకంగా విమర్శలు చేస్తున్నారు కదా. ఈ పరిస్థితుల్లో జీవీ రెడ్డి పార్టీ సభ్యత్వంతో సహా రాజీనామా చేయడం అనేది అలా అసంతృప్తిగా ఉన్న వాళ్ళ అసంతృప్తికి ఇంకొంచెం ఆద్యం పోసినట్టు అవదా? దీని పార్టీ ఏమైనా సమర్థించుకునే అవకాశం ఉందా, జీవీ రెడ్డిని మళ్ళీ పిలిపించడం కానీ ఇట్లాంటివి? అయితే జీవీ రెడ్డిని కొంతమంది ద్వారా పిలిపించాలి అని పార్టీ ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కానీ జీవీ రెడ్డి ఏదైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు బలంగా జనంలోకి వెళ్ళాయి. దీంతో పాటు 610 మంది ఉద్యోగులు వైసీపీ సానుభూతి పరులు ఫైబర్ నెట్ నిండా ఉన్నారని మనం కూడా ఆంధ్రజ్యోతితో పాటు ఏబిఎన్ కూడా మనం కథనాలను ప్రసారం చేసి టీడీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి 100 మంది మాట్లాడారు. దీని మీద ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానమైన ఆర్టికల్ కూడా ప్రచురితం అయింది. ఎందుకంటే పులివెందుల అండ్ కడపకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఫైబర్ నెట్ లో ఉన్నారని, వాళ్ళు ఫైబర్ నెట్ లో విధులకు హాజరు కాకుండా శాలరీలు నేరుగా బ్యాంక్ అకౌంట్ లో పడుతున్నాయని మనమే కథనాలను ప్రసారం చేశాం. అటువంటి వాళ్ళు
వర్కర్లను కూడా ఈ జీతాలు ఇచ్చారని కదా అప్పుడు చర్చ. అటువంటి వాళ్ళని తొలగించాలి అని తొలగించినప్పుడు దానికి ఆమోదం తెలపకుండా 3 నెలలు ఉండటం అనే దాని మీదనే ఇప్పుడు జీవీ రెడ్డి ప్రధానమైన అభ్యంతరాలు లేవనెత్తారు. ఇదే విషయం సోషల్ మీడియాలో జీవీ రెడ్డికి సానుభూతి రావటమే కాకుండా పార్టీని కూడా చాలా మంది ప్రశ్నించారు. ఎందుకు మీరు వీళ్ళని టాలరేట్ చేస్తున్నారు, దానికి అధికారులు చెప్పే రీజన్స్ ని ప్రభుత్వం ఎలా కన్సిడరేషన్ లోకి తీసుకుంటది అనేది ఇప్పుడు ప్రధానమైన అభ్యంతరం. ఈ నేపథ్యంలోని ఇప్పటికి కూడా జీవీ రెడ్డి రాజీనామా చేశాడని ఏబిఎన్ లో బ్రేకింగ్ వచ్చిన మరుక్షణమే జీవీ రెడ్డికి సపోర్ట్ గా చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. ఆయన నిజాయితీగా ఉన్నాడు అనే ధైర్యంగా చేశాడు అని. బట్ అధికారులు ఒకవైపు వాళ్ళు చేసింది ఏంటి అని అనేది తప్పనిసరిగా స్క్రూట్నీ ఉండాలి అనేది కూడా ప్రధానమైన అభియోగం. మీరన్నట్టు కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు మనం కూడా కథనాలను ప్రసారం చేసాం, ఇప్పటికీ కూడా వైసీపీకి ఫేవర్ గా ఉన్నారని, కొన్ని ఫైల్స్ అయితే అసలు కనీసం మూవ్ కూడా చేయటం లేదు అని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జీవీ రెడ్డి అధికారుల మీద ఆరోపణలు చేసి చివరికి రాజీనామా చేయటం అనేది కూడా తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్ గా మారడంతో పాటు సోషల్ మీడియాలో కూడా దీని మీద విపరీతమైన కామెంట్లు ప్రారంభమయ్యాయి. వెంకటకృష్ణ. రైట్ రామారావు, థ్యాంక్ యూ వెరీ మచ్. మనతో చర్చలో సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూలా గారు ఉన్నారు, అలాగే ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి ఉన్నారు, అలాగే భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు డాక్టర్ పాదసారథి గారు కూడా ఉన్నారు. వీరితో కూడా జీవీ రెడ్డి రాజీనామాకు సంబంధించి పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇప్పటికే కార్యకర్తల్లో అలాగే పార్టీ పైనుంచి కింది వరకు చాలా మందిలో ఒక రకమైన అసంతృప్తి ఉంది. అధికారులు చాలా మంది ఇంకా జగన్ జమానాలో ఉన్నట్టుగానే పనిచేస్తున్నారు, సహకరించట్లేదని. సో ఈ టైంలో జీవీ రెడ్డి లాంటి యాక్టివ్ లీడర్ రిజైన్ చేసి ఫైబర్ నెట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా ఉన్న జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తన పదవికే కాదు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, జాతీయ అధికార ప్రతినిధికి అన్నిటికీ రాజీనామా చేసి ఇక రాజకీయాల్లో ఉన్న ఏ పార్టీలో చేరబోను, నా లాయర్ అడ్వకేట్ వృత్తిని కొనసాగిస్తాను, పైగా ఆయన చార్టెడ్ అకౌంటెంట్ కూడా, నా వృత్తి కొనసాగిస్తానని చెప్తూ చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. ఇప్పటికే ఇందాక నేను చెప్పినట్టుగా చాలా రకాల అసంతృప్తి ఉంది కార్యకర్తల్లో అండ్ ఒక స్థాయి నాయకుల్లో కూడా. అప్పటి అధికారులు ఇంకా అలాగే ఉన్నారు, సహకరించడం లేదు. మంత్రులు కూడా ఫర్ దట్ మ్యాటర్, మినిస్టర్లు కూడా సఫర్ అవుతున్న పరిస్థితి కొంతమంది అధికారులతో. ఈ పరిస్థితుల్లో అధికారి మీద చర్య తీసుకుంటారు, అధికారిని అక్కడి నుంచి బదిలీ చేస్తారనుకుంటే స్వయంగా జీవీ రెడ్డి రాజీనామా చేసే పరిస్థితిని పార్టీ నాయకులు ఎలా ఆలోచిస్తున్నారు అనే విశ్లేషణ చూద్దాం కొద్దిసేపు. మనం ఆ రోజు చర్చించాం విక్రమ్ గారు జీవీ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన రోజు. సో ఇవాళ ఈ పరిస్థితి చూస్తే అఫ్కోర్స్ మీరు ఆ రోజు అన్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయరు, ఏమైనా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి, డిసిప్లిన్ మీడియా దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ కాదని అని మీరు అన్నారు. మీరు గట్టిగానే అన్నారు ఆ రోజు, కానీ ఇలా వస్తుందని బహుశా మనం ఊహించలే. కాకపోతే ఈ నెరేటివ్ అంటే డిఫరెంట్గా వెళ్తుంది. అది నాకు కొంచెం ఇబ్బంది కలిగించేది. ఈ నెరేటివ్ చాలా టోటల్ గా డిఫరెంట్ అవుతుంది. అంటే కార్యకర్తల్లో అసంతృప్తి ఉండటం వేరు, ఇది వేరు. ఆ రోజు కూడా నేనేం చెప్పానంటే మేబీ ఫైబర్ నెట్ లో చాలా అక్రమాలు జరుగుతూ ఉండొచ్చు. ఇప్పుడు వారు చెప్పినట్టుగా 400 మందో 600 మందో ఇంకా వైసీపీ కార్యకర్తలు సానుభూతి పరులు వాళ్ళు కూర్చోబెట్టి జీతాలు ఇస్తా ఉండొచ్చు. ఇవన్నీ కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు. బట్ ఎట్ జీవీ రెడ్డి గారు ఏం చేసి ఉండాల్సిందంటే కన్సర్న్డ్ మినిస్టర్ని, సీఎం గారిని కలిసి ఇక్కడ ఇది ఉండి పొజిషను ఇట్లా ఉన్నదని చెప్పి ఉండాల్సింది. అంతే తప్ప ఆయన మీడియాకి వెళ్ళటం ద్వారా ఏ పర్పస్ సర్వ్ అవుతుంది? మీడియాకి వెళ్ళటం వల్ల పర్పస్ ఏమి సర్వ్ అవ్వదు. ఇప్పుడు ఏమైంది చూడండి, మీడియాకి వెళ్ళటం వల్లనే ఇక్కడ వరకు వచ్చింది. అది అంటే ఒక చిన్న సమస్యని పరిష్కరించుకునే విధానంలో ఆయన తప్పటడుగులు వేశాడని మాత్రం నేను ఖచ్చితంగా చెబుతాను. ఆయన వాదన కరెక్ట్ కావచ్చు, అక్కడ అక్రమాలు జరుగుతూ ఉండొచ్చు, పబ్లిక్ ఎక్స్చెకర్కి నష్టం జరుగుతూ ఉండొచ్చు, అంతా కరెక్టే. కానీ ఆయన వెళ్ళిన విధానం మాత్రం కరెక్ట్ కాదు. అది ఎవరు కూడా సహించరు, సీఎం గారు కూడా సహించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే అది అందరికీ దారి చూపించినట్టు అవుద్ది. రేపొద్దున ఎవరు ఆల్ అండ్ సండ్రీ వెళ్ళి మీడియాకి ఎక్కేసి ఇది వీళ్ళు ఎట్లా అండి అంటారు. పైగా ఇంకోటి అలా చేస్తే అందరికి దారి చూపించినట్టు అవుద్ది, ఇలా చేస్తే అందరూ నోరు మూసుకుని కూర్చోవాలి అన్నట్టు అవుద్ది. మరి ఇది ఒక ఇదేగా అంటే అది కాదు. ఫస్ట్ మనం ఏంటంటే అదర్ వే రౌండ్ కాదు. ఫస్ట్ ఈ సమస్యని మీరు చూసినట్లయితే జీవీ రెడ్డి గారు వెళ్ళకుండా మీడియాకి వెళ్ళారు కదా. మీడియాకి ఎందుకు వెళ్ళాలి అంటే ఏ పర్పస్ సర్వ్ అవుతుంది మీడియాకి వెళ్ళటం వలన? తర్వాత ఇంకోటి ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ వెర్షన్ ఏంటో తెలుసుకోవాలి కదా.
ఇప్పుడు మీడియా కూడా ఏం చేసింది, ఈయన చెప్పిందే క్యారీ చేసింది తప్ప కనీసం దినేష్ కుమార్ అనే ఆయన వెర్షన్ ఏంటి, కనీసం ఆయన అందుబాటులోకి వచ్చాడు లేదో అది కనీసం అదన్నా రాయాలి. దినేష్ కుమార్ గారిని సంప్రదించడానికి ఒక ప్రయత్నం జరిగి ఉండాలి మీడియా పరంగా కూడా. మీరు ఎందుకు చేస్తున్నారు, ఈయన నిర్దిష్టమైనటువంటి ఆరోపణ నేను చేశాడు, ఇది మీరు ఎందుకు వాళ్ళని డబ్బులు ఇస్తున్నారు అని ఏమన్నా అడిగారా? మీడియా పరంగా కూడా ఎవరు అడగల. అడగండి అడగలేదు కానీ తానే అడిగినట్టు చెప్పాడు. ఏంటి దానికి సెకండ్ వెర్షన్ కూడా తెలియాలి కదా. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు ఆయన, ఇదేంటి ఆయన ఇంట్రెస్ట్ ఏంటి, చైర్మన్ కంటిన్యూ చేయమని ఎవరైనా చెప్పుండొచ్చు, ఎవరు అదే తెలియాలి కదా. కనీసం అది వాళ్ళు పెట్టినా సరే కంటిన్యూ చేయండి నష్టమే లేదు అని ఎవరైనా చెప్పారా? ఆయన వెర్షన్ కూడా తెలియాలి. ఆ వెర్షన్ తెలియదు, ఇప్పటి వరకు కూడా తెలియదు. అది ఇంత తెలిసినప్పటికీ కూడా మరి సీఎం గారు కలిసి పనిచేసుకోండి అని అన్నారనేది కూడా వస్తుంది కదా. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఏమవుతుందంటే దీనివల్ల ఇంకా ఆయన ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకు జీవీ రెడ్డి గారు ఒక యువకుడు చదువుకున్నాడు అని చెప్పి పిలిచి ఒక మంచి పదవిని ఇచ్చారు. ఆయన జాతీయ అధికార ప్రతినిధి చేశారు పార్టీ పరంగా. సరే, ఆయన ధోరణిలో ఆయన కష్టపడ్డాడు, పార్టీ కోసం కష్టపడ్డాడు, పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు సహకారం అందించాడు. దానికి తగినట్టుగా ఈ వాజ్ రివార్డెడ్. కానీ ఆయన ఏంటంటే ఆయన మంచివాడు, నాకు కూడా మంచి స్నేహితుడు. కానీ బికాస్ ఆఫ్ హిజ్ ఇన్నోసెన్స్ అండ్ ఇగ్నోరెన్స్ దీనివల్ల ఏమవుతుంది, యాజ్ ఇఫ్ ముఖ్యమంత్రి గారు ఏదో ఐఏఎస్ ఆఫీసర్లని ఆయన ఎప్పుడు వచ్చినా కూడా అధికారులని వెనకేసుకొస్తాడు, రాజకీయ నాయకులు పక్కన పెట్టేస్తాడు అని ఒక నెరేటివ్ బిల్డప్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అది రాంగ్. అది ప్రభుత్వాన్ని జరిగింది, అదే చెప్తున్నా, అది రాంగ్ అంటున్నా. ఆ నెరేటివ్ వల్ల ఏమవుతుంది, ప్రభుత్వం డ్యామేజ్ చేసే పరిస్థితి వస్తుంది. అది తప్పు కదా. అది సార్ బుచ్చ చౌదరి గారితో మాట్లాడుతుంది. బుచ్చ చౌదరి గారు నమస్కారం. జీవీ రెడ్డి రాజీనామా చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో అందరికీ తెలుసు. ఆయన ఆరోపణలు ఏంటి, ఎండీతో ఆయనకున్న ఇబ్బంది ఏంటి, వైసీపీ హయాములో పెట్టిన వాళ్ళని తీసేయడం ఇప్పుడు తప్ప అనే చర్చ వచ్చే అవకాశం ఉంది రేపటి నుంచి. వాళ్ళని తీసేశాడు చైర్మన్గా, వాళ్ళని తీసేస్తే ఎండీ మాత్రం దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఎందుకు కంటిన్యూ చేస్తున్నాడు అని జీవీ రెడ్డి అడగడం తప్పవుతుందా అనేది ఒక చర్చ వస్తుంది. నిజమే, మన విక్రమ్ గారు చెప్పినట్టుగా అది పార్టీ లోపల మాట్లాడాలి, ప్రభుత్వంతో మాట్లాడుకోవాలి, కానీ బయట రోడ్డు ఎక్కడ ఎందుకు అనేది ఇంకొక చర్చ కూడా ఉంటుంది. సో ఒక సీనియర్ లీడర్గా జీవీ రెడ్డి రాజీనామా ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది? సోదరుడు జీవీ రెడ్డి రాజీనామా కొంచెం బాధాకరమే. ఆయన పార్టీ కోసం మనందరితో కలిసి పనిచేశాడు, ప్రభుత్వ దమనకాండని ఎదుర్కొని కూడా పోరాటాలు చేశారు. ఇవాళ ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆయన ఓపెన్గా పబ్లిక్ ఎందుకు వెళ్ళారు, విక్రమ్ గారు చెప్పినట్టుగా ఎందుకు వెళ్ళాలి, లోపలే మాట్లాడవచ్చు కదా అని ఒక భాషణ అయితే, అసలు ఈ అధికారులు ఎలా ఉన్నారు, అధికార గణం యొక్క ప్రవర్తన, కొంతమంది పాత భాషలో పోలే. ఇవాళ మార్పులు జరగాల్సిన అవసరం ఉంది, పెను మార్పులు జరగాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో చేసిన అరాచక ఆటవిక విధానాల్లో ఫైబర్ నెట్ కూడా బలైపోయింది. ఒక బ్రహ్మాండమైన పథకం, రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టేది, కమ్యూనికేషన్లో బ్రహ్మాండమైన విప్లవాత్మక మార్పులు వచ్చేదాన్ని తొంగలో దొరికేశారు. వంట వాళ్ళని, పని వాళ్ళని, పాలు బితికే వాళ్ళని అందరినీ తెచ్చి ఉద్యోగులుగా నియమించి స్వకాల దీనిలాగా నడుపుకున్నారు దాన్ని అంతా కూడా. దాని పర్యవసానంగా ఫైబర్ నెట్ మూతపడిపోతూ ఉంది. ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత వెంటనే చర్యలు రావాల్సిన అవసరం ఉంది సార్. ఎవరు ఏమనుకున్నా సరే నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నా, అనేక సంస్థల్లో జరిగిన అవకతవకలను వెంటనే చర్యలు రావటం లేదనే ఫీలింగ్ కార్యకర్తల్లోకి వస్తూ ఉంది. అది పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఒక వంశీ విషయంలో కావచ్చు, కొడాల నాని విషయంలో కావచ్చు, పేరు నాని విషయంలో కావచ్చు, లేకపోతే రోజా విషయంలో కానీ మనం చర్యలు ఎందుకు రావటం లేదు, వెంటనే ఎందుకు చర్యలు రావటం లేదు. బియ్యం విషయంలో బందలో జరిగిన సంఘటన చూసాం. దొంగ అన్నట్లుగా ఒక పక్కనేమో బియ్యం అంతా కూడా కబ్జా చేసి అమ్ముకొని మేము శ్రీరాంగనీతులు చెప్తా ఉన్నారు. సహకరిస్తూ ఉన్నారు. సహకరించే అధికారుల మీద చర్యలేవి. అదే వారు ఐఏఎస్. ఎందుకంటే బ్యూరోక్రసీలో ఒక సమస్య ఉంది సార్. జిల్లా స్థాయి నుంచి కింద స్థాయి నుంచి పైదాకా మద్దతు ఇచ్చి సపోర్ట్ చేస్తారు, ఒకరిని ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఎంతమంది మంచి అధికారులు ఉన్నారు అంతమంది. ఈ కేసులో ఏంటంటే కాదు బుచ్చ చౌదరి గారు, ఈ కేసులో జీవీ రెడ్డి తన మంత్రికి చెప్పాడా లేదా, లేకపోతే పై వాళ్ళకి చెప్పాడా లేదా,
చెప్పి చేసుకోవాలి కానీ ఇట్లా బజార్కి ఎక్కితే ఎట్లా అనేది మాట్లాడుతున్నారు. ఇప్పుడు విక్రమ్ గారు చెప్పిన లైన్ కూడా డిసిప్లిన్ యాంగిల్లో చూసినప్పుడు అదే వస్తుంది. కానీ ఇప్పుడే నాకు ఒక ఇంపార్టెంట్ పేరు చెప్పలేను, చాలా ఇంపార్టెంట్ వ్యక్తి పెట్టిన మెసేజ్ ఏంటంటే, జీవీ రెడ్డి ఇన్ఫార్మ్డ్ విత్ హిస్ మినిస్టర్ అండ్ మిస్టర్ లోకేష్ గారు అండ్ చీఫ్ సెక్రటరీ ఆల్సో. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఎండి దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయకపోవడంతో తీసేసిన వాళ్ళని 600 మందికి 3 నెలల నుంచి జీతాలు ఇస్తూ ఉంటే మార్చి కూడా పే షీట్ రెడీ అయిందనే తెలిసిన తర్వాత అప్పుడు జీవీ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు అనేది ఈ మెసేజ్ యొక్క సారాంశం. అలాంటి వాడు రాజీనామా చేశాడు అని అంటే ఓకే, వైసీపీ వాళ్ళైనా పర్లేదు, ఎవరైనా పర్లేదులే, చాలా పదవులు ఇచ్చారు కదా వైసీపీలో. ఓకే, చెప్పండి బుజ్జి చౌదరి గారు. నేను ఒక్క విషయం చెబుతాను, నాకు సంబంధించిన ఒక విషయం చెబుతాను. రాజమహేంద్రవరంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక సైన్స్ సెంటర్ ప్రారంభించారు. అది ఇంకా ఓపెన్ చేయలే. బ్రహ్మాండమైన ఒక 12 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వచ్చింది. భూమిని మేమే చూపించాము. అక్కడ ఒక కేర్ టేకర్ని నియమించాల్సిన అవసరం ఉంది. మేము ఒక పేరు సజెస్ట్ చేసాం. స్వయంగా వెళ్ళి సెక్రటరీలతో మాట్లాడాను. ఇదిగో అదిగో అన్నారే కానీ ఆ సెక్రటరీని డెప్యుటేషన్ ఇవ్వాల. అది నా సంస్థ ఓపెన్ చేయాలంటే కేర్ టేకర్ లేరు. అంటే నా పోటీ సీనియర్ మెంబర్ చెప్పుకుంటేనే ఇదిగో అదిగో ఇవాళ ఆర్డర్ రాలా. చెప్పమాకండి, మళ్ళీ మీరు రాజీనామా చేయాల్సి వస్తుంది. ఎవరు ఇవన్నీ కాదండి. అధికారుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎవరేమనుకున్నా సరే అధికారులు పెను మార్పు రావాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వానికి వత్తాసు పలికి వాళ్ళ మైనింగ్లో కావచ్చు, లేకపోతే అనేక సంఘటనలో ఎవరండి భూములు కబ్జాలు సహకరించలేదా? మా జిల్లాలో భూములు పల్ల భూములన్నీ కూడా ముంపు ప్రాంతంలో కొన్నారు. 100 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. ఆ అధికారుల మీద చర్యలు. అదే జిల్లా రెవెన్యూ యంత్రాంగం కలెక్టర్ గారు స్వయంగా భూములు కబ్జా చేయడానికి సహకరించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లకి వత్తాసు ఇచ్చారు. అలాంటి మీద చర్యలేవి? అది నిర్వహించి ఎలా అవుతుంది? అధికారులు గుడ్డిగా సపోర్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదండి. డెమోక్రటిక్గా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా విలువ ఉండాల్సిన అవసరం ఉంది. యంత్రాంగం సరిగా ఉంటే ప్రజాప్రతినిధులు లోటుపాట్లు లేకుండా సరి చేసుకోవడానికి అవసరం ఉంటుంది. నేను ఒకటే చెబుతున్నా, మనం కొన్ని చాలా సంఘటనలు ఘోరంగా జరిగిపోయినాయి. సరే, చంద్రబాబు గారు ఏంటంటే సాత్వికంగా సార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్దాం, చట్ట ప్రకారం చేసుకెళ్దాం అని అంటున్నారు. కానీ కేడర్లో ఆ స్థానం కనపడటంలా. ఇప్పుడు ఒక సీనియర్ నాయకుడిగా చాలా చూశారు, లేకపోతే ఇలాంటి అలకలు, ఇలాంటి మందలింపులు, ఇలాంటి మీరు చాలా చూస్తున్నారు కదా ఎవరెవరినో నాయకుల్ని. ఇప్పుడు జీవీ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో జీవీ రెడ్డిని మళ్ళీ పిలిపించి ఆయన నచ్చజెప్పో, లేకపోతే చిన్నపిల్లడు కాబట్టి కోప్పడో, ఏం పిచ్చి పనులు ఏంటి రాజీనామా ఏంటని చెప్పి అట్లా చేసే అవకాశం ఉందా? లేకపోతే ఇంకా తెగిన గాలిపటమేనా, దారం తగినట్టేనా? ఒకటి, అతను కూడా కష్టపడ్డాడు. పార్టీ ఇమేజ్ పెంచడం కోసం ప్రతిపక్షం యొక్క అరాచకాన్ని ఖండించడంలో అగ్రగామిగా నిలబడ్డ వ్యక్తి. అదే సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కాకపోతే ఏంటంటే పెద్ద రకంగా చెబుతూ ఉన్నారు, ఎక్కడెక్కడన్నా లోటుపాట్లు జరిగితే ఆవేశపడితే ప్రభాకర్ గారి విషయంలో కానీ, లేకపోతే శ్రీనివాస్ గారి విషయంలో కానీ ఒక్కోసారి చెబుతున్నారు. మా బోటి వాళ్ళు కూడా చెబుతారు ఒక్కోసారి, ఎందుకయ్యా ఆవేశం ఎందుకులని చెప్పే పరిస్థితి ఉంటుంది. దాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వ ఇమేజ్ దెబ్బతినకుండా చూసుకోవాలన్న ఉద్దేశంలో సీఎం గారు కానీ పార్టీ పెద్దలు ఆలోచిస్తూ ఉంటారు. అంతే కదా. మంచి వాగ్దాటి ఉండటమే కాదు, సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వ్యక్తి జీవీ రెడ్డిని మనం మర్చిపోవద్దు ఆ విషయంలో. సరే, డైరెక్ట్గా కాకుండా చెప్పుంటే యాక్షన్ రానప్పుడు అధికారులు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు సార్, మద్దతు ఇచ్చుకుంటారు. వాళ్ళ సంఘాలే కాదు, అలాగే ప్రజాప్రతినిధులు కూడా గౌరవం ఉండాల్సిన అవసరం ఉంటుంది. రైట్. పార్థసారి గారు నమస్కారం. జీవీ రెడ్డి రాజీనామా చేసిన ఎపిసోడ్ మొత్తం మీరు చూశారు మొదటి నుంచి. ఆయన వైసీపీ కార్యకర్తలు ఇంకా పదవుల్లో ఎందుకున్నారు, ఈ పోస్టుల్లో అక్రమ నియామకాలు అనే దగ్గర మొదలైంది. ఆ తీసేసిన వాళ్ళని ఎండి ఇంటికి పంపించకుండా వాళ్ళకి జీతాలు ఇస్తున్నాడు. ఇది ఇద్దరి మధ్య వచ్చిన ఇది. ఎన్నిసార్లు చెప్పినా ఎండి దాన్ని సరిదిద్దడం లేదు. చీఫ్ సెక్రటరీ చెప్పారు, తన శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారికి చెప్పారు, లోకేష్ గారికి కూడా చెప్పారని ఇప్పుడే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఆఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రెస్ మీట్ ఎందుకు ఏమనుంటే నాతో చెప్పాలి అని ఆయన సహజంగానే ఏంటి తమాషాలా అంటారు. అతను చిన్నోడు, ఆయన చాలా సీనియర్ కాబట్టి మంద నుంచి ఉండొచ్చు. మరి ఆయన నొచ్చుకుని రాజీనామా చేశాడా,
లేకపోతే ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయమన్నారా మనకు తెలియదు. ఆయన ఫోన్ ఆఫ్ చేసుకుని కూర్చున్నాడు. ఒక సన్నిహితుడితో మాత్రం ఈ ఉత్సవ విగ్రహంలో పనిచేయడం అంటే నా వల్ల కాదు, అందుకే నేను రాజీనామా చేస్తున్నాను అని అన్నాడంట. సో ఈ ఎపిసోడ్ని మీరు ఎలా చూస్తున్నారు ప్రభుత్వం వైపు నుంచి? వెంకటకృష్ణ గారు, మీకు డిబేట్లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు నాకు కూడా మంచి మిత్రుడు జీవి రెడ్డి గారు, నేను ఆయనతో కలిసి పనిచేయడం నాకు తెలిసి 3.5 సంవత్సరంగా నేను ఆయనతో కలిసి పనిచేయడం అంటే రాజకీయాల్లో ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా ఆయన డిబేట్లకు వచ్చేవాడు, నేను టీవీ డిబేట్లకు వెళ్ళేవాడిని. అక్కడ డిబేట్లు అయిన తర్వాత ఆలోచనలు పంచుకునేవాళ్ళం. తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత కూడా మేము సుదీర్ఘంగా చాలా విషయాల్లో బాధపడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాల మీద నిరంతరం బాధపడేవాళ్ళం. ఫోన్లు చేసుకునేవాళ్ళం, మెసేజ్లు పెట్టుకునేవాళ్ళం, డిబేట్లో కలిసి డిబేట్ చేసేవాళ్ళం. ఈ రకంగా మంచి ఆలోచన విధానం ఉన్నటువంటి జీవిరెడ్డి ఉత్తముడు, దాంట్లో ఏం అనుమానం లేదు, మంచి వ్యక్తి. ఈ ప్రభుత్వం మారడానికి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంటికి వెళ్ళడానికి, వాళ్ళకు ఘోరంగా ఎన్నికల్లో ఓటమి పాలవ్వడానికి కొంతమంది పనిచేసిన వాళ్ళు టీం మేమంతా పనిచేసి ఉంటే జీవిరెడ్డి కూడా ఒక కీలకమైన వ్యక్తిగా చెప్పుకోవాలి. అతనికి చిన్న వయసులోనే మంచి పదవులు కూడా వచ్చినాయి. కానీ ఈ రకమైన పరిణామాలు వచ్చి అతను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం, లేదా ఫైబర్ నెట్ చైర్మన్గా రాజీనామా చేయడం, లేదా స్పోక్స్ పర్సన్గా రాజీనామా చేయడం, ఇవన్నీ చూస్తే నాకు కూడా చాలా బాధగా అనిపించింది. జీవిరెడ్డి రాజీనామా వెనక్కు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను. అన్ని పదవుల్లో మళ్ళీ కూర్చొని అతను ఎందుకంటే సమాజానికి ఉపయోగపడే వ్యక్తి, ఎందుకంటే సమాజానికి ఎవరైతే మంచి ఆలోచన చేస్తారో, మంచి చేయాలనుకుంటున్న వాళ్ళు కొంత కఠినంగా ఉండాల్సిన పరిస్థితులే ఉంటాయి. అందరిలాగా సర్దుకొని పోయే పరిస్థితులే ఉంటే ఇంత పోరాటం ఎందుకు చేయాలా? మనమందరూ కూడా, మీరు కూడా పెద్ద పోరాటం చేశారు వెంకటకృష్ణ గారు, అందరూ కలిపి ఈ ప్రభుత్వం రావాలని ఇంత పోరాటం ఎందుకు చేయాలా? సర్దుబాటు అంటే అప్పుడే సర్దుకునే వాళ్ళం కదా. సర్దుకోలేం మనస్తత్వం లేదు కాబట్టి తిరగబడి పోట్లాడాలి కదా. సర్దుకోలేని మనస్తత్వాలు ఉండబట్టే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఎదిరింపులు వచ్చినా, ఎన్ని బూతులు వచ్చినా, లేకపోతే ఎన్ని కేసులు వచ్చినా పోరాడాం కదా. మరి అలాంటప్పుడు మరి అది మరి ఇలాంటి ట్రీట్మెంట్స్ ఏమో ఐ డోంట్ నో. అంటే ప్రభుత్వం రాకముందు మాత్రం అటువంటిది కరెక్ట్ అని చెప్పి, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రకమైన ఆలోచన సరైంది కాదనుకోవడం కూడా తప్పే. నేను ఈరోజు ఆదోని ఎమ్మెల్యేగా చెప్తున్నాను చూడండి, ఆదోనిలో కూడా నాకు ఇటువంటి ఎన్నో సందర్భాలు నేను చూస్తాను. నేను మొండివాడిని కాబట్టి నిలదొక్కొని పోరాడుతూనే ఉంటాను తప్ప, ఎందుకంటే చాలా సందర్భాలు ఇప్పుడు ఆయన జీవిరెడ్డి గారు చేసిన తప్పేమిటి ఏమంటే, ప్రభుత్వ అధికారులు వైఎస్ఆర్సీపీ పార్టీతో కుమ్ముక్కై మనం ఇచ్చిన ఆదేశాలని కూడా పట్టించుకోవట్లేదని. అది నా విషయంలో కూడా, నేను కూడా ఖండాబద్ధంగా ఈరోజు మీడియాలో చెప్తున్నాను చూడండి. ఎంతో మంది అధికారులు ఈరోజు కూడా ఆదోనిలో కానీ, కర్నూలు జిల్లాలో కానీ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రజలకు ఇది మంచి పని అయ్యా, ఇది చెయ్యండి అని చెబితే కూడా వినని వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు, ఏమీ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. రెండవది ఏంటి, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడెక్కడైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నారో, ఎక్కడెక్కడైతే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, వీళ్ళందరినీ కూడా అప్పటిదాకా ఉన్న వాళ్ళందరినీ బలవంతంగా ఖాళీ చేయించి వైఎస్ఆర్సీపీ వాళ్ళని అర్హతలు లేకున్నా, అండర్లైన్ చేసుకోవాలి వెంకటకృష్ణ గారు, అర్హత లేకున్నప్పటికీ కూడా ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టుగా ఎవరో డ్రైవర్ని తీసుకుని ఆఫీస్ సీట్లో కూర్చోబెట్టేది, పనోని ఏమి చేతగానని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి జీతాలు ఇచ్చేది, ఎక్కడ లేకపోతే అదనంగా ఒక సీట్ క్రియేట్ చేసి వాడికి ఇచ్చేది. ఈ రకంగా చేసి వాళ్ళని మేపి ప్రతి ఒక్క ఆఫీసులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని బయట తోసేయకపోతే ఆ ప్రభుత్వ నేను ఒక ఎగ్జాంపుల్ మొన్ననే మా కలెక్టర్ గారికి నేను కంప్లైంట్ ఇచ్చానండి. ఒక విఆర్ఓ జయరామిరెడ్డి అనే దుర్మార్గుడు అండి, వారు ఊర్లో ఉన్న సగం ఆస్తులని అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి ఆయన కంపెనీతో కలిపి, ఆయనకు అనుబంధం ఉన్న మనుషులతో కలిపి ఊర్లో ఉన్న ఆస్తులన్నీ దోచేసాడండి. నాకు ఒక ఎంఆర్ఓ గారు చెప్పారు, నేను అతని గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు, మేము ఎంఆర్ఓలందరూ కూడా బస్సులో తిరుగుతుంటే అండి, వాడు క్రిస్టా వెహికల్, ఇన్నోవా వెహికల్లో తిరుగుతాడండి, మేమేం చేసేది సార్, ఎంత అవమానండి మాకు అన్న. అదేంటండి విఆర్ఓ పెద్ద పెద్ద కారులో తిరగడం ఏంటి, లగ్జరీ కారులో తిరగడం ఏంటి, పెద్ద పెద్ద హాలిడే ట్రిప్పులు విదేశాలకు పోవడం ఏంటి,
మీరేంటండి ఇట్లా ఉన్నారంటే అంతే సార్ అది అట్లాగే ఉంటుంది. వాడు ఎంఆర్ఓ మాట వినడు, సబ్ కలెక్టర్ మాట వినడు, కలెక్టర్ వాడు సొంతంగా వాడు రూమ్ ఏర్పాటు చేసుకొని ఆదోని ఎంఆర్ఓ ఆఫీస్లో ఎన్ని రికార్డులు ట్యాంపర్ చేశాడంటే ఇప్పటికి కూడా మేము ఆ రికార్డులు రిట్రైవ్ చేసుకోలేము. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తాను. రెండవది పనికి ఆహార పథకంలో ఈ రోజు కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా చూడండి, పనికి ఆహార పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా చేరి ఇలాంటి చాలా ఉన్నాయండి. వెంకటకృష్ణ గారు, ఫీల్డ్ అసిస్టెంట్ ఆదాయం ప్రతి నెల ఎంత ఉంటుంది? ఇట్లాంటివి నేను ఎగ్జాంపుల్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మొన్ననే నేను పెద్ద భూకుంభకోణాన్ని ఆధునంలో బయట పెట్టినాను. ఎందుకంటే రైతులు 65 మంది రైతుల దగ్గర తక్కువ ధరకు భూమిని కొని జగనన్న కాలనీలు ఏర్పాటు చేస్తామని ఎక్కువ ధరకు అమ్ముకొని ఆ డబ్బులంతా లాక్కున్నారు. అది నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను, విజిలెన్స్ కూడా కంప్లైంట్ ఇచ్చాను, విచారణ జరుగుతాం. ఇలాంటి ఎన్నో సందర్భం. అంతెందుకు సార్, మీరు అనుకుంటారు కదా, ఇప్పుడు నేను ఎమ్మెల్యే అంటారు, ఇంకోరి ఉంటారు, కొన్ని చోట్ల ఎంత కఠినంగా ఉంటదంటే పాపం పెద్ద ఆఫీసర్లు చెయ్యాలనుకున్నప్పటికి కూడా చెయ్యలేని పరిస్థితులు కూడా ఆదోనిలోనో లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి. ఇవన్నీ భరించగలిగి నిలబడగలిగి కొంత ఆ రకమైనటువంటి మనస్తత్వం తీసుకోగలిగితే పర్లేదు. అలా కాకుండా జీవీ రెడ్డి లాంటి సున్నితంగా ఆలోచన చేసి సున్నిత మనస్కులైతే మాత్రం వెంటనే ఎందుకు వచ్చిన గొడవ అంత, ఇది అవసరమా, మనకి ఇంత ఖర్చు పెట్టుకొని వచ్చినాం, ఇన్ని సంవత్సరాలు మనం త్యాగం చేశాం, ఇన్ని సంవత్సరాలు పోరాటం చేశాం, దీనికోసమా మనం పోరాటం చేసి అనిపించిన రోజు తప్పనిసరిగా ఇటువంటి నిర్ణయాలే ఉంటాయి. నేను చూద్దాం ఈ ఎపిసోడ్ ఎలా మరి తీసుకుంటుందో, లేకపోతే రాజకీయాలకు దూరంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండి తన న్యాయవాది వృత్తి, ఆ చార్టెడ్ అకౌంటెంట్ గా తన వృత్తి, ఎప్పుడన్నా మాలాంటి వాళ్ళకి డిబేట్లకు అనలిస్ట్ గా పిలిస్తే వస్తాడేమో, అంతే రాజకీయాల్లోకి లేకుండా పోతారా, లేకపోతే పార్టీ వైపు నుంచి పిలిపించి తప్పనిసరిగా ముగిస్తున్నారా? లేదు, వేరే టాపిక్ లోకి వెళ్దాం. ఒక్క నిమిషం సార్, ఏంటి చెప్పండి పాసారి గారు. ఏంటి వెంకటకృష్ణ గారు, ఇప్పుడు జీవీ రెడ్డి లాంటి వాళ్ళు సమాజానికి ఉపయోగపడే వ్యక్తులండి. వాళ్ళని దూరంగా ఉంచకూడదని నా భావన. చూద్దాం, వాళ్ళు రాజకీయాల్లో ఎంతో మార్పు తేగలిగిన వాళ్ళు, కష్టపడే శక్తి ఉన్న వాళ్ళు, వాళ్ళని ఏదో విధంగా కన్విన్స్ చేసి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకురాగలిగితే అద్భుతాలు చేయగలుగుతారని నేను నమ్ముతానండి. చూద్దాం చంద్రబాబు నాయుడు గారు మరి ఎలా ఆలోచిస్తారో ఏంటి విక్రమ్ గారు. ఇప్పుడు అదే నేను ఎందుకు చెప్తానంటే ఇది మొత్తం డిఫరెంట్ గా పోతుంది. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు, ఇప్పుడు వీళ్ళు చెప్పిన బుచ్చ చౌదరి గారు సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు, వారు ఎన్నో చూసుంటారు. పార్సారథి గారు ఇటీవల వచ్చారు. ఇది సిస్టము మన ఏపీకో ఒక్కటే కాదండి, ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిస్టమ్. ఇది కొలోనియల్ వల్ల వచ్చినటువంటి ఇబ్బంది ఇదంతా, ఈ రకమైనటువంటి హైరార్కీ, బ్యూరోక్రసీ సిస్టమ్. అయితే ఇప్పుడు స్టేట్ క్రాఫ్ట్ అంటారండి, ఆ స్టేట్ క్రాఫ్ట్ అనేది చాలా కీలకమైనటువంటిది. అంటే ఇది ముఖ్యమంత్రి గారికి కూడా ఎదుర్కొంటారు, ఆయన ఎవరికి చెప్పుకోలేడు. ఆయన ఇది ఒక సమన్వయం సాధించాలి, ఒక కన్సెన్సస్ రావాలి, ఎవరిని అదే అక్కడే వాళ్ళ అనేది అంతే తప్ప ఆర్గ్యుమెంట్. ఇప్పుడు మీరు చెప్పినంత వరకు నేను కూడా ఒప్పుకుంటాను, ముఖ్యమంత్రి గారు ఆ విషయంలో ఎంత కన్సర్న్ గా ఉంటారో సిస్టమ్ విషయంలో నేను ఒప్పుకుంటాను. దట్ ఈస్ ట్రూ ఆల్సో, అందులో డౌట్ లేదు. కానీ ఏ కార్యకర్తల మీద అయితే, ఏ దాడుల మీద అయితే టాప్ ర్యాక్ అండ్ ఫైల్ పోరాడారో వాళ్ళు 900 మంది ఆడబడి ఉంటే వాళ్ళని తీసేయకుండా 6 నెలలు ఉంచితే, ఇతను వచ్చినాక తీసేసిన తర్వాత కూడా వాళ్ళని పోషిస్తుంటే ఇంకా అదే సిస్టమ్. మరి ఆ సిస్టమ్ ఏమనాలి? అక్కడే వస్తుంది, అంతకు మించి బ్యూరోక్రసీ. కొన్ని విషయాల్లో స్విచ్ చేయగానే లైట్ వెలగదండి. ఎప్పుడు వెలుగుద్ది? మళ్ళీ గవర్నమెంట్ వచ్చినా వెలుగుద్దా? అట్లా కాదు, టర్మ్ ఎంత అయిపోయినా వెలుగుతుందా? వెయిట్ చేయాలి, కొంత సమయం ఉంటుంది. అంటే ఓకే, చంద్రబాబు నాయుడు గారి దీని ప్రకారం అయితే వెయిట్ చేయాలి, నేను ఒప్పుకుంటా. కానీ అలా లేదండి సిస్టమ్. అట్లా అనుకుంటే మరి ఉంటే కార్పొరేషన్ ఎలా ముందుకెళ్ళుద్ది? 9 నెలల్లో ఒక కనెక్షన్ కూడా పెట్టలేదు సార్, ₹1 ఇన్కమ్ రాలేదంటే అన్ని కోట్లు. పైగా ఏపీ ఫైబర్ నెట్ సక్సెస్ అయింది, దీన్ని భారతదేశ స్థాయిలో చేయాలి, భారత్ నెట్ అనే భారత్ ఫైబర్ నెట్. ఆయన ఇంటెన్షన్ చంద్రబాబు నాయుడు గారు కలలుగా అన్నారు, ఆయన ఇంటెన్షన్ చచ్చిపోయింది లాస్ట్ 5 years. ఆయన కొంత వెయిట్ చేసి ఉండాలి. ఈ 9 నెలలు కూడా చచ్చిపోతే 6 సంవత్సరాలు చచ్చిపోతే ఇంకేంటి సార్ అంత వాల్యూ పీరియడ్? అదే అతను ఆవేదన అయి ఉండొచ్చు. ఓకే, ఎనీవే దురదృష్టకరమే ఆయన రాజీనామా. పార్టీ క్రమశిక్షణ కనుక ఉల్లంఘిస్తే అతను డిజర్వ్స్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్.
లేదు కురతనం కొంచెం తొందరపడ్డాడు నొచ్చుకున్నాడు అనుకుంటే పెద్ద తండ్రి పాత్రలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఎపిసోడ్కి వద్దాం. జగన్మోహన్ రెడ్డి ఇవాళ అసెంబ్లీకి వెళ్ళారు. ఆ అసెంబ్లీకే రాను నేను ఇంటి దగ్గర కూర్చుని ఆ మీడియాతో ప్రశ్నలు సంధిస్తాను, ఈ ప్రశ్నలకు అసెంబ్లీలో ప్రభుత్వం సమాధానాలు చెప్పాలని బీరాలు పలికిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ అసెంబ్లీకి వెళ్ళారు. తన బలగాన్ని అందరిని వేసుకొని ఎమ్మెల్సీలు కౌన్సిల్లో ఉన్న ఎమ్మెల్సీలని తనతో పాటు ఉన్న 11 తనకు కాకుండా ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు వేసుకుని అసెంబ్లీకి వెళ్ళారు. అసెంబ్లీకి వెళ్ళి కరెక్ట్గా 11 నిమిషాలు అసెంబ్లీలో ఉన్నారు. గవర్నర్ ప్రసంగం జరుగుతుండగా ప్రతిపక్ష హోదా కావాలని అరిచారు. తర్వాత బయటికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ అందరితో మీటింగ్ పెట్టుకుని ఇక మనం అసెంబ్లీకి వెళ్ళే ఇదే లేదు, మనకు హోదా ఇవ్వనప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాం, ప్రజల్లో ఉండి పోరాడండి మీరంతా, నేను 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటాను అని చెప్పి మళ్ళీ 30 ఏళ్ళ ఇది వదలలేదు ఆయన. అయితే 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటాననే వ్యక్తికి ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్యం అంటే చట్టసభలని, చట్టసభల్లో ఉన్నవాడే ప్రజాప్రతినిధి అవుతాడని, లేకపోతే ఇంటికెళ్ళి భజన చేసుకోవాలని ఈ మినిమం లాజిక్స్ ఎలా మిస్ అవుతున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు నాకు అర్థం కావట్లా. చట్టసభకి వెళ్లకుండా ఏ ఎమ్మెల్యే హోదాతో నువ్వు ప్రజల్లో తిరుగుతావు, నీకు అసలు ఏం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ప్రజల్లోకి వెళ్తావు, ప్రజలు ఏమైనా సమస్యలు చెప్తారు, ఆ సమస్యలు తీసుకొచ్చి మళ్ళీ నువ్వు అసెంబ్లీలో మాట్లాడాలి కదా. ప్రభుత్వం స్పందిస్తుందా, స్పందించదా, దానికి సమాధానం చెప్తుందా, చెప్పదా, నువ్వు చెప్పిన సమస్యలు పరిష్కరిస్తుందా, పరిష్కరించకపోతే మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ఎండగట్టు. ప్రభుత్వం ఇంత చెప్పినా కూడా ఎట్లాగ నువ్వు అసెంబ్లీలో మాట్లాడింది టీవీలో ప్రజలు చూస్తారు కదా, అయినా సరే నువ్వు వెళ్ళను అని అంటే నీకు ఇగో అడ్డొస్తోంది. ఎలక్షన్ ముందు చూసేవాళ్ళం ఈ 3 పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయి, సింహం సింగిల్గా వస్తుంది, మైకులు పగిలిపోయేలాగా ఊదరగొట్టారు. ఇప్పుడు సింహం ఎందుకు జంకుతోంది అసెంబ్లీకి వెళ్ళడానికి? హోదా ఉంటేనే వెళ్తామని ఎందుకు జంకుతోంది సింహం? సింగిల్గా వస్తుందని చెప్పిన సింహం ఇప్పుడు ఎందుకు జంకుతోంది? ఇగోనా? సింహానికి ఇగో ఉండాలా, లేకపోతే దాడి చేసే సామర్థ్యం ఉంటుందా సింహానికి? నాకైతే అర్థం కావట్లా. 30 ఏళ్ళు ఉంటాననే మనిషి సింహంలాగా ఎలా ఉంటాడు? అసెంబ్లీకి వెళ్ళడానికి ఏంటి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అసెంబ్లీలో హోదా లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలు ఒక్కరే ఉంటారు. ఇప్పుడు సపోజ్ తెలంగాణ అసెంబ్లీ చూడండి, కోనంనేని సాంబశివరావు ఆయన ఒకడే ఉంటాడు. ఓ ఫ్లోర్ లీడర్గా ఆయన తన వంతు సమయాన్ని బ్రహ్మాండంగా మాట్లాడతాడు. నిజానికి ప్రభుత్వ అధికార పక్షానికి మిత్రపక్షం అయినా కూడా ఏకిపడేస్తాడు. అలా ఉండాలి కానీ ఏదో హోదా ఉండాలి, నాకు 900 మంది పోలీసులు బందోబస్తు ఉండాలి, లేకపోతే 20-30 కార్లు కాన్వాయ్ ఉండాలి, ఏందండి ఈ కోరికలు ఏంటి, ఈ లోకం ఏంటి అనేది అర్థం కావట్లా. వీటితో పాటు ఆయన ఇంకో మాట కూడా అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు అన్నాడు, నువ్వు గనక నీకు వచ్చిన ఓట్ల శాతం బట్టి ప్రతిపక్ష హోదా కావాలంటే నువ్వు జర్మనీకి వెళ్ళు. నేను నాకు జపాన్ అన్నట్టున్నా, కాదు జర్మనీకి వెళ్ళు, ఇక్కడ కుదరదు నీకు, మీరు చేస్తున్న తప్పని పవన్ కళ్యాణ్ గారు గట్టిగానే క్లాస్ బీకాడు. ర్యాగింగ్ కూడా చేసినట్టున్నాడు ప్రెస్ మీట్లో వాళ్ళ నాయకులతో మాట్లాడుతున్నప్పుడు. సో దీని మీద జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎందుకు వచ్చాడు? ఎమ్మెల్యే పదవి పోద్దని అటెండెన్స్ వేయించుకుందామని వచ్చాడు. అది కూడా ఇవాళ వచ్చింది అసలు అటెండెన్స్ లెక్కలోకి రాదంట. రేపటి నుంచి జరగబోయే సమావేశాలు అసెంబ్లీ సమావేశాల కింద పాపం ఆయన ఏమనుకున్నారంటే ఇవాళ వచ్చి అటెండెన్స్ వేయించుకుంటే మళ్ళీ 60 రోజుల దాకా ఇబ్బంది ఉండదు అనుకున్నాడు. బట్ ఇవాళ లెక్కలోకి రాదంట, గవర్నర్ ప్రసంగం లెక్కలోకి రాదట. పాపం అదో అంటే ఇంకా మేడ మీద కత్తి వేలాడుతూనే ఉంది, ఆ డిస్క్వాలిఫికేషన్ కత్తి. సో దీని మీద మనం చర్చించుద్దాం. విక్రమ్ గారు, ఇవాళ జరిగిన ఎపిసోడ్ని మీరు ఏ యాంగిల్లో విశ్లేషిస్తారు? జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని. అంటే జగన్మోహన్ రెడ్డికి చట్టసభల పట్ల ఏమాత్రం అవగాహన లేదు, గౌరవం లేదు. కరెక్ట్. కనుక ఆయన ఆ విధంగా బిహేవ్ చేస్తున్నాడు. గతంలోనే అది అడిగి లేదనిపించుకొని కూడా మళ్ళీ ఒక దుస్సాహసం. ఏ గవర్నర్ దగ్గరికి రిప్రజెంటేషన్ ఇచ్చాడో ఆ గవర్నర్ మాట్లాడుతుంటే అడ్డుకున్నాడు. హోదా కావాలి. నాకు తెలుసండి, గౌరవనీయులు బుచ్చ చౌదరి గారు కూడా ఉన్నారు. నాకు తెలిసి గవర్నర్ ప్రసంగాన్ని ప్రజా సమస్యల మీద గతంలో ఎవరైనా అడ్డుకున్నారేమో కానీ తన పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం అడ్డుకోవడం అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. గతంలో ఎవరు చేయలేదు. అది చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రజా సమస్యల కోసం అడ్డుకున్నారు. గవర్నర్ ప్రసంగ ప్రతులను చించేయటం అలాంటివి కొన్ని జరిగినాయి. కానీ ఈ విధంగా జరగటం అనేది ఫస్ట్ టైం అండి. పైగా ఆయన ఆర్గ్యుమెంట్లో ఆయనే సెల్ఫ్ కాంట్రడిక్షన్ ఎక్కడ ఉందంటే, ఆయన ఏమంటాడు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజా సమస్యలు నేను సమర్థవంతంగా లేవనెత్తగలను,
ఆర్డినరీ సభ్యుడైతే ఏ విధంగా ఇస్తారు ఎవరు అన్నాడు. మీరు ఇప్పుడు చెప్పారు కదా, కోనూరి సాంబశివరావు గారు, గతంలో మధ్యకాలి ఉండేవారు, గుమ్మడి నరసయ్య ఉండేవారు, ఒకళ్ళే జయప్రకాష్ నారాయణ గారు, వీళ్ళందరూ కూడా ఒకళ్ళే ఉండేవాళ్ళు. ఫ్లోర్ లీడర్గా వాళ్ళకి తగిన సమయం ఇచ్చేవాళ్ళు. ఇంకోటి అండి, తర్వాత ఈయనకి ఆల్రెడీ 2014-19 ముందు ప్రతిపక్ష నాయకుడు హోదా అయిన కదా, అప్పుడు వదిలి వెళ్ళిపోయాడు. అవును, అప్పుడు కూడా వెళ్ళిపోయాడు, 2 ఏళ్ల ముందే వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు మరి? అప్పుడు ఉంది కదా, అప్పుడు ఎందుకు దాన్ని ఉపయోగించుకోలేదు? అంటే ఇదంతా ఒక ప్రిటెక్స్ట్. అంటే ఆయనకి ప్రతిపక్ష హోదా కాదు, ముఖ్యమంత్రి పదవి ఉంటే అసెంబ్లీలో ఉంటాడు. ఈ రోజు రావడానికి కారణం మీరు చెప్పినట్టుగా ఏంటంటే, ఈ రోజు ప్రెజెంట్ వేయించుకుంటే 60 రోజుల పాటు మళ్ళీ ముఖం చూడక్కర్లేదు కాబట్టి అనివార్యంగా ఉంటదన్నారు. అయితే ఇప్పుడు ఏదో రూల్ బుక్ ప్రకారం చూస్తే ఇది ఇదేదో కస్టమరీ ఇది అని అది చూడాలి మరి ఆ పొజిషన్ వాళ్ళు అఫీషియల్ గానే చెప్పారు. ఎందుకంటే గతంలో ఇటువంటిది ఎప్పుడు ఉత్పన్నం కాల, ఇలాంటివన్నీ కొత్త సమస్యలు ఉత్పన్నం. జగన్మోహన్ రెడ్డి దయ వల్ల ఇలాంటి ఒక బ్యాడ్ ప్రెసిడెంట్స్ ఏర్పడకూడదు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా రూల్ బుక్ చెప్తారు. మరి పెద్దలు ఏం చెప్తారు? బుచ్చచౌదరి గారు నమస్కారం. బుచ్చచౌదరి గారు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఖచ్చితంగా అటెండెన్స్ కోసం వచ్చాడండి. 60 రోజులు వెళ్ళకపోతే పదవి పోతే ఎమ్మెల్యే సభ్యత్వం పోతుందని బెదిరించారు కదా అయ్యన పాత్రుడు గారు, రఘురామరాజు గారు, మీలాంటి వాళ్ళందరూ ర్యాగింగ్ చేశారు కదా, దానికోసం వచ్చాడు. కానీ అనుకోకుండా ఇవాళ అది లెక్కలోకి రాదంట. ఇవాళ 10 దినాల్లోకి ఇది లెక్కలోకి రాదంట. మళ్ళీ రేపటి నుంచి జరగబోయే లెక్క దినాల కోసం ఈవినింగ్ చెప్పారు. సో దాంతోపాటు ఆయన వచ్చి ఆ 11 నిమిషాలు ఉండి హోదా కావాలి మీరు సభలో ఉన్నారు కదా, మీ వెర్షన్ ఏంటి దీని మీద? జగన్మోహన్ రెడ్డి ఎపిసోడ్ మీద వాళ్ళది 11 మంది 11 నిమిషాలు ఉన్నారు. అదే 11 నిమిషాల్లో కనీసం చెప్పేది వినిపించుకునే దాకా కూడా ప్రయత్నం చేయలే. కేవలం అటెండెన్స్ వేయించుకొని డిస్క్వాలిఫికేషన్ తప్పించుకోవడం కోసం వచ్చారే కానీ మరొకటి కాదు. ఆయన వాడకం ఎలా ఉందంటే, చిన్నపిల్లాడు ఆ చంద్రుడిని చూపించి ఇది నాకు కావాలి అర్జెంటుగా తెచ్చి పెట్టమంటే తల్లి చెంబులో పాలు పోసి చంద్రుడిని నీళ్లు పోసి చంద్రుడిని చూపించినట్టుగా చూపించాలన్నమాట ఈయనకి. అంటే ప్రతిపక్ష హోదా ఉంటేనే పనిచేస్తాడా? నేను ఒకటే అడుగుతున్నా, ప్రజలు ఇస్తారు. ప్రతిపక్ష హోదా ఇప్పుడు ఇస్తారంటే మెజార్టీ ఇస్తే, తగినంత సీట్లు ఇస్తే రాజ్యాంగబద్ధంగా ఆయనకు వస్తుంది. ఆయన గతంలో కూడా ప్రతిపక్ష నాయకుడు ఎందుకు పారిపోయాడు? ఇవాళ కౌన్సిల్కి వస్తూ ఉన్నారు. కౌన్సిల్కి ఎందుకు వస్తూ ఉన్నారు? మీకు 30 మంది ఉన్నారు కనుక మెజార్టీ ఉందని బొత్స సత్యనారాయణ గారు ప్రతిపక్ష నాయకత్వం ఇచ్చారు. అంటే మెజార్టీ ఉంది కనుక వచ్చింది. అలాగే శాసన మండలి చైర్మన్గా ఎవరున్నారు? వైఎస్ఆర్ పార్టీ. ఎందుకుంది? మెజార్టీ ఉంది కనుక మీరు ఉన్నారు. మెజార్టీ లేకపోతే చైర్మన్ పదవి ఉండదు, ప్రతిపక్ష హోదా ఉండదు. అలాగే అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష హోదా రాదు. కేవలం సమస్యల మీద నిర్మాణాత్మక సూచనలు చేసే అవకాశం ఉన్నా కూడా ఉపయోగించుకోవట్లా. మీరు ఇందాక చెప్పినట్టుగా ఒకళ్ళున్నా ఇద్దరున్నా కమ్యూనిస్ట్ పార్టీ ఇదివరకు విష్ణుకుమార్ రాజు గారు ఉండేవారు, బీజేపీ దగ్గర ముగ్గురే ఉండేవారు. ముగ్గురునే మాట్లాడేవాళ్ళు కదా. కమ్యూనిస్టులు ఒకళ్ళిద్దరున్నా మాట్లాడేవాళ్ళు కదా. ఇండిపెండెంట్ ఒకళ్ళిద్దరున్న అవకాశాలు ఇస్తారు కదా. టైం అందరికీ ఇస్తారు. నువ్వు చేసే నిర్వాహకం ఏంటి? 19 నుంచి 24 దాకా మైకులు ఇచ్చావా, మాట్లాడనిచ్చావా, అవకాశం ఇచ్చావా, గెంతు బయటపడేసావు. అసలు ప్రజాస్వామ్య హక్కులు హరించావు. రాజ్యాంగబద్ధంగా చట్టసభలు నడిపావా? చట్టసభలో బిల్లులు పాస్ చేయించావా? కనీసం ఏమేమి చట్టాలని కూడా సక్రమంగా ఉపయోగించుకునే పరిస్థితి తెచ్చావు. ప్రతిపక్షానికి అవకాశమే లేదు. వెహికల్ చేష్టలతో నువ్వు చేసిన కర్మకి ఈ ఫలితం వచ్చింది. నువ్వు సక్రమంగా చేసుకుని ఈ పరిస్థితి రాదు కదా. ఆ 11 మంది కూడా వచ్చే కాదు. ఇంకా సీట్లు సర్దుబాటు సరిగా ఉంటే ఆ 4కో 3కో పడిపోయేవాళ్ళు. పులివెందుల్లోనే రెడ్ మార్క్ వచ్చేది మీకు. మేము ఒకటే చెబుతున్నాం, అసెంబ్లీకి ఎందుకు ఉపయోగించుకోవు? నువ్వు రావు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే మాట్లాడతావా? ప్రతిపక్ష హోదా ఎలా వస్తావు? నీకు 11 సీట్లే ఇచ్చారు ప్రజలు, నువ్వు తిరస్కరించారు ప్రజలు. అసలు నువ్వు ఒక వార్డు మెంబర్కి పనికిరావు. నా ఉద్దేశంలో ఒక సీనియర్ మెంబర్గా చెబుతున్నా, నువ్వు వార్డు కార్పొరేటర్కి కానీ వార్డు మెంబర్ కూడా పనికిరావు. అవగాహన లేని, కనీస చట్టం మీద గౌరవం లేని వ్యక్తి నువ్వు. ఏ విధంగా నీకు అవకాశాలు ఇవ్వాలి? నాకు ఇస్తేనే. నువ్వు వచ్చింది దేనికోసం మాట్లాడావు? గవర్నర్ గారి ప్రసంగంలో తప్పొప్పుల మీద లేకపోతే ప్రభుత్వం చెప్పే విధానాల మీద ఏమైనా మాట్లాడావా? మాకు హోదా ఇవ్వాలి, హోదా ఇవ్వాలి, హోదా ఇవ్వాలి. నీ హోదా నీకు హోదా కోసమే వచ్చావా? అంటే ఒక నియంతవా నువ్వు? డిక్టేటర్వా? ఆల్రెడీ చెప్పించుకున్నావు కదా బయట. సీఎం 30 ఏళ్ళు సీఎం అంట. ఇంటికి పంపించారు 5 ఏళ్ళకే. 5 ఏళ్ళకే భరించలేక, బాధలు తట్టుకోలేక, శని విరగడ చేసుకోవడం కోసం 11 మందితో సరిపెట్టేశారు నిన్ను. ఇంకా అదే పోగడపోతావు. వెళ్ళిన చోటలో సీఎం
నేను 30 ఏళ్ళు మనం 30 ఏళ్ళే ఉంటాం, రాబోతున్నాం, రేపో మాపో ఎలక్షన్ వచ్చేస్తుంది. ఎలా వస్తుందయ్యా? 161 మంది మెజార్టీలు ఉంటే ఇక్కడ ఎలా వస్తావు నువ్వు 2 నెలలకు 3 నెలలకి? ఇప్పటికీ జ్ఞానోదయం కాదా? ఇలాంటి నియంతలు రేపు పొద్దున ఈ కేసులన్నీ నిలబడి విచారణ అయ్యి నువ్వు చేసే తప్పులన్నీ వస్తాయి. ఈ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా చేసిన అరాచకం అంతా వస్తుంది, ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. కొంచెం టైం పడుతుంది అంతే. కాకపోతే ప్రజలు అమ్మ ఇంకా అప్పుడే బయట ఉన్నాడు ఈ దుర్మార్గుడు అనే భావన, ఒక భయం, మళ్ళా వస్తాడు బూచాడు, అందుకని మళ్ళీ వచ్చి 30 ఏళ్ల పాటు తనను ఓడించినందుకు ఇంకా మళ్ళా వస్తాడే. తనను ఓడించినందుకు 30 ఏళ్ల పాటు జనం మీద కసి తీర్చుకోవాలనుకుంటున్నాడేమో బహుశా, చూద్దాం. తర్వాత పార్థసారథి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పారిశ్రామికవేత్తలు కూడా భయపడుతున్నారండి, మళ్ళా వస్తాడేమో, ఇలాగా రాకూడదని అందరం కోరుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఈ చేష్టలు కానీ లేకపోతే ఈ రకమైన యాటిట్యూడ్ కానీ, అదే నేను అన్నాను కదా ఇందాక, ఎలక్షన్ ముందు ఎక్కడికి వచ్చిన సింహం సింగిల్గా వస్తుంది, ఆ ముగ్గురు చూడండి గుంపులుగా వస్తున్నారు, అది అనేవాడు కదా. ఇప్పుడు ఎందుకు సింహం వెనకాడుతోంది రావడానికి హౌస్కి అనేది, మరి మీరు ఏమైనా చెప్తారా పార్థసారథి గారు? ఇలా అంటున్నా అనుకోద్దు, పెరికి సన్యాసి ఎలాగో చెబుతున్నా. తాడేపల్లి ప్యాలెస్ కి గవర్నమెంట్ ఖర్చుతో ఏం కట్టావయ్యా? బ్యారికేడ్, ఒక కోట కట్టినట్టు కట్టావు. అంటే భయం. ఎప్పుడైతే నేరాలకు అలవాటు పడ్డ వ్యక్తికి తన ప్రాణాలకు ముప్పు వస్తున్న భయం. రైట్. చుట్టూ డాక్టర్ గారు మీరు చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఈరోజు నేను ప్రత్యక్ష సాక్షిని. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో గవర్నర్ ప్రసంగం మొదలు పెట్టంగానే లోపలికి వచ్చాడు. నేను నా పక్కనే సీట్లు వాళ్ళవన్నీ కూడా, మేము చివరిలో ఉంటాం భారతీయ జనతా పార్టీ, మా పక్కనే సీట్లు అన్నీ కూడా. ఆయన అంటే ఎంత ఇరిటేటివ్గా ఉన్నాడంటే అసలు మొహంలో హావభావాలు కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆయనకి అసెంబ్లీకి రావడమే ఇష్టం లేదు. అసలు ఏమిట్రా ఈ కర్మ అన్నట్టుగా ఆయన ముఖ కవళికలు కనబడతామని, మేము దగ్గరగా ఉన్నాం కాబట్టి నేను చూస్తాను. వచ్చి ఆయన స్పష్టంగా అనిపిస్తుందంటే ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చిందా అనే పరిస్థితిలో వచ్చాడు ఆయన వచ్చింది కూడా ఎందుకు మనకందరికీ స్పష్టంగా తెలుసు. ఎక్కడ నేను ఎమ్మెల్యే సీటు పోతుందో, గెలిచిన ఎమ్మెల్యేని ఎమ్మెల్యే కాదని అనర్హులుగా ప్రకటిస్తారేమో అనే భయంతో వచ్చినాడు. దానికి రఘురామకృష్ణరాజు గారు చేసిన హడావిడి వల్లే వచ్చారని నేను అనుకుంటాను వ్యక్తిగతంగా. 60 రోజులు దాటితే ఒక రోజు పోయి వచ్చినట్టు ఉంటది అని. అవును, ఈ 60 రోజుల కోసమని వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ వెంటనే ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు సైకిల్ చేస్తున్నాడు, ముందుకు పోండి అంటున్నాడు. వాళ్ళందరూ ఆ పేపర్లు తీసుకుని ముందుకెళ్ళి గొడవ చేస్తా ఉన్నారు. చివరికి పేపర్లు చించి ఇసిరారు. అక్కడ ఎవరి మీద ఇసిరారు? గవర్నరు ఉన్నారు, ఇక్కడ స్పీకర్ గారు ఉన్నారు, అసెంబ్లీ స్పీకర్, ఆ పక్క మండలి అధ్యక్షులు కూడా ఉన్నారు, మండలి స్పీకర్ కూడా అక్కడే ఉన్నారు, వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తే. ఆయన చైర్మన్ గారు ఉన్నారు. ముగ్గురు మీద ఈసిరినారు. అంటే ఇంగిత జ్ఞానం లేదు. మన పార్టీ మీద మనమే పేపర్లు ఇసుకుంటున్నాం, మన పార్టీ మీద మనమే స్లోగన్లు ఇచ్చుకుంటున్నాం అనే ఇంగిత జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. సరే అరిచారు అంతే, ఒక పట్టుమని 10 నిమిషాలు అంతే. వచ్చినారు, హడావిడి చేశారు, మళ్ళీ పట్టుమ వెళ్ళిపోయినారు. అంటే స్పష్టంగా వీళ్ళకి కావాల్సింది అసెంబ్లీకి హాజరు అవ్వడం కాదు, అసెంబ్లీలో హాజరు వేసుకోవడం కావాలి వీళ్ళకు అని మాత్రం స్పష్టంగా అర్థమైంది. పోనీ ఆయన చెప్పండి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అరుస్తా ఉన్నాడు. అదేదో రైతుల గురించి, మిర్చి రైతులు బాధపడుతున్నారనో లేకపోతే విద్యార్థుల గురించో ఇంకోటి గురించో అరిస్తే మేము కూడా సంతోషపడతాం. ఏదవ్వా ప్రతిపక్ష నేతగా, ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి నేతగా మీరు బాగా చెప్పారు. కదా మిర్చి రైతులు ఆదుకోవాలి అని అది అరిసినా కొంచెం జనం నమ్మేవాళ్ళు. అరే మన యాటికి వెళ్ళి చూసి ఇక్కడ బాధలు చూసి మాట్లాడాడని. అక్కడేమో రైతుల దగ్గర ముసలి కన్నీళ్లు, ఇక్కడికి వచ్చేమో నాకు హోదా ఇవ్వండి. ఇక్కడ హోదా అంటే అయ్యో మేము స్పష్టంగా చెప్తాను, అయ్యా నీ ప్రతిపక్ష హోదా తీసేసింది చంద్రబాబు నాయుడు కాదు, ప్రతిపక్ష హోదా తీసేసింది ఈ కూటమి ప్రభుత్వం కాదు అని చెప్తాను. నీ ప్రతిపక్ష హోదా తీసేసింది ప్రజలు. నువ్వు అధికారంలో ఈ సీఎంగా పనికిరావు, ప్రతిపక్ష నాయకుడు కూడా పనికిరావు అని చెప్పింది ప్రజలు. ప్రజల తీర్పుని మేము అమలు చేస్తున్నామే తప్ప మేమెక్కడ ప్రతిపక్ష హోదా తీసాము కదా. పోనీ ఎక్కడన్నా చట్టంలో ఉందా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, అయ్యా
అసెంబ్లీలో అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ, రెండవ అతిపెద్ద పార్టీ జనసేన పార్టీ అయ్యా. దాని తర్వాతనే మీది మూడవది, తర్వాత బీజేపీ వస్తుంది. మమ్మల్ని కాదని చెప్పి మీకు ఏ రకంగా ప్రతిపక్ష హోదా వస్తుందో అర్థం చేసుకోవాలి. మీకు అర్హత లేనిది లేదా మీరు కోరుకోవడానికి వీలు లేదా ఎందుకు కోరుతున్నారు? పోనీ ప్రతిపక్ష హోదా వస్తే మీకు ఒరిగేది ఏంది? నేను అడుగుతున్నాను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని. ప్రతిపక్ష హోదా వస్తే 4 కార్లు అదనంగా మిమ్మల్ని ఫాలో అవుతాయి, 10 మంది సెక్యూరిటీ అదనంగా ఫాలో అవుతారు, 10 మంది టైపిస్టులు వస్తారు, అంగు ఆర్పాటం వస్తుంది. ఎక్కడన్నా ప్రభుత్వ కార్యక్రమాలు వచ్చినప్పుడు ప్రతిపక్ష నేతగా నీకు కొంత ఎక్స్ట్రాగా కుర్చీలు వేస్తారు, ఎక్స్ట్రా గౌరవం పెరుగుతుంది, 4 సెల్యూట్లు ఎక్కువ పడతాయి, అంతే కదా. ఇది నీ వ్యక్తిగతం. దానికోసమని ఈరోజు ఎందుకు మిగతావన్నీ వదిలిపెడతారు? ప్రజల పక్షాన్ని వదిలిపెట్టి నువ్వు ఎమ్మెల్యేగా సంతోషంగా, నువ్వు కానీ నీ 11 మంది ఎమ్మెల్యేలు సంతోషంగా అసెంబ్లీలోకి వచ్చి నీకు నచ్చిన విధంగా ప్రభుత్వం చేసే తప్పులన్నీ చేతనైతే ప్రజల ముందు పెట్టాలి. నీకు సమయం ఇస్తారు, అది అరగంట ఇస్తారా, అర నిమిషం ఇస్తారా? ఇచ్చిన సమయాన్ని ఎఫెక్టివ్గా వాడుకొని ప్రజల వైపు నుంచి పోట్లాడాలి. పోనీ రాష్ట్రం వైపు నుంచి నువ్వు పోట్లాడలేకపోయినావు, కనీసం జమ్మలమడుగు పులివెందుల ప్రజల గురించైనా మాట్లాడాలి కదా. పులివెందుల ప్రజలు ఓట్లేసి గెలిపించిన వాళ్ళు ఎంత మనోక్షేప గురవుతూ ఉంటారు. ఉదాహరణగా నేను ఆదోని నుంచి బయలుదేరానండి. నేను అసెంబ్లీకి వెళ్తున్నాను, వారం ముందు నుంచే ఎంతో మంది వచ్చి సార్ దీని గురించి చెప్పండి, అసెంబ్లీలో దాని గురించి చెప్పండి సార్, నాకు ఈ కష్టం ఉంది సార్, ఆ కష్టం ఉంది సార్, మీరు అసెంబ్లీలో మాట్లాడండి సార్, నాకు ఎంతో మంది చెప్పిన. అట్లాంటిది మరి పులివెందుల ప్రజలకు కూడా ఎన్నో కష్టాలు నష్టాలు ఉంటాయి, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఈయనే పెట్టిన ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి పులివెందులో నాకు తెలిసి. వాటిలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి ఎమ్మెల్యేగా కనీసం నీకు ఓటేసి గెలిపించినటువంటి ప్రజల వైపున అసెంబ్లీలో నిలబడి మాట్లాడి ఉంటే ఎంత బాగుంటుండే. ఈ రోజు నీకు 4 కార్లు కావాలి, హోదా కావాలి, ఫైట్ చేస్తున్నావు. ప్రజల గురించి జగన్మోహన్ రెడ్డి ఇంకొక విషయం కూడా అన్నారు, ఎన్నికలు ముందే వచ్చేస్తాయి, రావాల్సిన టైం కంటే 2 ఏళ్ళు ముందే వచ్చేస్తాయి అనేది ఒక మాట మాట్లాడారు బయటకు వచ్చిన తర్వాత. రెండవది పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని ఎందుకో జర్మనీ వెళ్ళిపోమా. పవన్ కళ్యాణ్ గారు ఆసక్తికరమైన కామెంట్స్ ఇవాళ, మీరు చేస్తున్న తప్పు, మీకు జనసేన కంటే 1 సీట్ ఎక్కువ వచ్చినా మీకు ప్రతిపక్ష హోదా వచ్చేది, మేము పార్టీ కూటమి సర్కారులో ఉన్నాం కాబట్టి మాకు ఎలాగో ఉండదు, మీకేమో నిబంధనల ప్రకారం మీకు సీట్లు రాలేదు, అయినా మీరు ఇలా ప్రవర్తించడం కరెక్ట్గా లేదని ఆయనకి హితబోధ చేస్తూనే అయినా నీకు కావాలనుకుంటే నువ్వు జర్మనీ ఇల్లు ఇక్కడ కుదరదని చెప్పాడు ఆయన. ఈ జర్మనీ ఏంటి అనేది అంటే వాళ్ళు పదే ఏం చెప్తున్నారంటే మాకు 39 అంటే నియర్లీ 40% ఓట్లు వచ్చినాయి అని చెప్తున్నారు. అంటే రోజా గారు ఒక అడిగేసి ముందుకేసి తెలంగాణలో 39% ఓట్లు వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, జగన్ ఎందుకు కాదని కూడా అడిగిందిలే. వాళ్ళు అనేది ఏంటంటే పదే అంటున్నారు 11 సీట్లు ఇచ్చినా మాకు 40% ఓట్లు వచ్చినాయి అంటారు. అంటే ఓట్ల దామాషా ప్రకారం సీట్లు నిర్ణయించడం అనేది జర్మనీలో ఉంది కాబట్టి అది నీకు అప్లికబుల్ కావాలంటే నువ్వు జర్మనీ పో అని పవన్ కళ్యాణ్. ఎందుకంటే మన అటువంటిది రావాలని చాలా కాలం నుంచి ఉన్నది, కానీ మన డెమోక్రసీలో ఇది లేదు, సాధ్యం కాదు. అట్లాగా ఆయన ఏదో మామూలుగా సెటైరికల్ గా అన్నారు జర్మనీ వెళ్ళాలి అంతే కదా. మరి ఇక్కడ ఉన్నప్పుడు లా ఆఫ్ ది ల్యాండ్ అంటాం కదా, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ చట్టాలు ఇక్కడ చేస్తాయి తప్ప నాకు 40% ఓట్లు వచ్చినాయి కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఎట్లా ఇస్తారు అసలు? 30 years నేను సీఎం ఉంటాను, 30 years రాజకీయాల్లో ఉంటాను, మీరు ప్రజల్లో ఉండి పోరాడండి అని వాళ్ళకి నీతులు చెప్తాడు. 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉండాలనుకునే వ్యక్తి ఎంత ఓపిక, ఎంత సహనం, రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, ప్రజల నిర్ణయాల పట్ల ఎంత గౌరవప్రదంగా ఉండాలి, అవేవి నాకు వర్తించవు. పైగా తను ఎజ్యూమ్ చేసుకుంటున్నాడండి. ఇప్పటి వరకు ఆయన హౌస్లోకి రాలా, అధికార పార్టీ ఆయన పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తుందనేది తెలియదు, ఎంత సమయం ఇస్తారనేది చెప్పలేదు. వీళ్ళు బిజినెస్ అడ్వైజరీ కమిటీకి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఇష్యూస్ ఏం వస్తాయి, తర్వాత ఏ పార్టీకి ఎంత సమయం ఇస్తున్నారు అనేది స్పీకర్ నిర్ణయిస్తారు. అసలు ఇవేమీ లేకుండా తనకు తనే ఆపాదించుకొని నాకు గౌరవం ఎవరు, నాకు సమయం ఎవరు అని అనుకుంటా దానికి ఒక ప్రిటెక్స్ట్ ఒకటి తయారు చేసుకొని ఇవాళ గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకోవటం, అది కూడా పూర్తిగా కూడా అడ్డుకోలేదు, 11 నిమిషాలు ఉన్నాడంట. మరి 11 నిమిషాలు వెళ్ళిపోవడం అటెండెన్స్ అయిపోయింది కదా, వచ్చింది అటెండెన్స్ కోసం. అది కానీ ఇవాళ ఆయన జనంతో చూశారు, ప్రజలందరూ చూస్తున్నారు కదా, ప్రత్యేక ఆయన సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టుగా కనబడింది. చాలా ఇటీవల కాలంలో మొన్న కూడా మన
ఆర్కే గారు రాసింది కూడా కరెక్ట్. మొన్న మిర్చి యార్డ్ వెళ్ళిందంతా కూడా అది కూడా బూమరాంగ్ అయింది, షో చేశారు. విచిత్రం ఏంటంటే ఆయనకి తగిన సలహాదారులను విపరీతంగా నియమించుకున్నాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, వాళ్ళకి పని లేకుండా. కనీసం ఇప్పుడు పార్టీలో కొంచెం సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ సలహాలు తీసుకొని ఈ విధంగా చేయొచ్చా లేదా అనేది కూడా అడుగుతున్నట్లేదు. అసలు సలహాలు తీసుకోవడం, సలహాలు చెబితే వినే ఇంక్లూసివ్నెస్ కానీ లేకపోతే ఇది కానీ లేదు, రిసెప్టివ్నెస్ అంటాం. రిసెప్టివ్నెస్ అనేటువంటిది లేదు ఆయనకి. ఏది చెప్పినా కూడా ఎవరు చెప్పినా కూడా వినడు. కాబట్టి తనకు నచ్చినట్టుగా ఉండి అది ఏమవుతుందంటే నవ్వులు పాలవుతున్నాడు ఆయన. అది బుచ్చ చౌదరి గారు, మీరు చాలా సీనియర్. ఇప్పుడు టీడీపీ హౌస్ లో ఉన్న వాళ్ళలో మీరే సీనియర్, అందుకే మిమ్మల్ని ప్రొటెం స్పీకర్ గా కూడా పెట్టారు మొన్న. సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే కాబట్టి మీకు ఒకరోజు ఏక్దిన్ కా సుల్తాన్ పోస్ట్ ఇచ్చారు మీకు. రైట్, సారీ ఏమనుకోవద్దండి. అయితే ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యే, ఆయనతో కలిపి 11 అండి. ఇప్పుడు మా ఏక్ దిన్ కా సుల్తాన్ వాళ్ళు వచ్చింది ఏక్ దిన్ కా సుల్తాన్ అంటాను. ఒక రోజు వచ్చి వెళ్ళిపోయాడు కదా పాపం. అవును, జగన్ అనాలంటున్నారు. జగన్ ఏక్ దిన్ కా సుల్తాన్ కాదు, జగన్ వచ్చాడు వెళ్ళాడు అంతేగాని ఏక్ దిన్ కా సుల్తాన్. సభకు నాయకుడు అండి, ప్రొటెం స్పీకర్ అంటే ఆ రోజు సభకి మీరే కదా. ఆయనకాయనే సుల్తాన్ గా ముఖ్యమంత్రిగా భావించుకుంటాడు సార్. ఆయన భావించుకుంటాడు. వెళ్తే సీఎం. అవును, నేను మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే ఇప్పుడు మీకున్న అనుభవం ప్రకారం ఆయనతో కలిపి 11 మంది ఎమ్మెల్యేలండి. ఈ 11 మంది తలుచుకుంటే సభలో వాళ్ళ వాయిస్ ని గట్టిగా వినిపించడం కానీ, సభని అవసరమైతే స్టాల్ చేయగలరు. స్టాల్ చేసేంత ఇది చేయలేరా అండి? నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎంతసేపు నాకు క్యాబినెట్ హోదా కావాలి, నాకు అపోజిషన్ లీడర్ హోదా కావాలనే ఒక అసాధ్యమైన దాన్ని అడగడం తప్ప, తన స్వార్థం తప్ప 11 మందితో సభను స్తంభింపజేయలేడండి తలుచుకుంటే. వెంకటకృష్ణ గారు, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. పాపం ఆయన భయపడుతుంది దానికి. తను చేసిన ఆటవిక విధానాలు అసెంబ్లీని ఎలా నడిపాడో మనం చూసాం. ఎలాగా స్పీకర్ కానీ ఆయన కానీ ఎంత దుర్మార్గం వ్యవహరించారో మనం చూసాం. ప్రతిపక్షాల హక్కులు ఎలా హరించారో మనం చూసాం. అసలు ఒక చట్టాలు ఇలా ఉండాలి, బడ్జెట్ ఇలా ఉండాలనే ఆలోచన లేకుండా ఇష్టారాజ్యంగా చేసిన విధానాలు చూసాం. రాష్ట్రం అందుకని అధోగతి పాలైపోయింది. ఇవాళ తాను చెప్పిందే వేదం. అప్పుడు కూడా అంతే, మొదట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను చెప్పిందే వేదం, నేను నా ఇష్టం వచ్చిన గంటలు మాట్లాడతాను, నేను నా ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటాను అని ఒక నియంత పోరాడు. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఆనాడు పోయాడు, అధికార ముఖ్యమంత్రిగా అయితే దారుణమైన ప్రవర్తనలో వెళ్ళిపోయాడు. ఇవాళ భయపడేది ఒకటే, ఒకవేళ అసెంబ్లీకి వస్తే అధికార పక్ష దాడిని తట్టుకోలేమేమో, మనం చేసే తప్పులన్నీ వెలుగులోకి వస్తాయి, మనం ముఖాన్ని కొట్టినట్టుగా చీపుతో ఊడ్చినట్టుగా ఊడ్చేస్తారన్న భయంతో రావడంలా. నేను ఇందాక చెప్పా, పెరిగి సన్యాసి ముందుకు రాలేడని చెప్పి. ఇవాళ ఒకటే అబద్ధాల గోబల్స్ ప్రచారం. ఇవాళ సోషల్ మీడియాలో దారుణంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. మొన్న ముఖ్యమంత్రిగా మిర్చికి 7,000 రూపాయలు మాత్రమే మద్దతు ధర పెట్టాడు సార్. ఇవాళ చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి 11,780 రూపాయలు ఫిక్స్ చేయించుకురాగలిగారు. మరి నువ్వేం చేసావు? ఢిల్లీ చుట్టూ తిరిగావు కదా, ఎందుకు మద్దతు ధర తేలేకపోయావు? ఎందుకు? నీ సొంత హోదా, ప్రత్యేక హోదా గురించి నువ్వు సాధించావా? బీజేపీతో మద్దతుగా ఉన్నావు కదా, ఏం సాధించావు? రైల్వే జోన్ సాధించావా? స్టీల్ ప్లాంట్ గురించి ఏమైనా సాధించావా? అక్కడికి వెళ్ళి అడిగితే గురించి ఏమైనా సాధించావా? అక్కడికి వెళ్ళి ఇవన్నీ అడిగితే నువ్వు అడగకుండా ఎంతసేపు నా కేసు ఇది తప్ప ఆయన కేసుల గురించి బెయిల్ పక్షిగా మాట్లాడారు కానీ ఏం మాట్లాడలేదు సార్. ఇవాళ అందుకని భయపడి అసెంబ్లీ నుంచి పారిపోతా ఉన్నాడు. అలాంటప్పుడు కౌన్సిల్ కూడా వెళ్ళక్కర్లేదు మీ పార్టీ. మరి కౌన్సిల్కి ఎందుకు వెళ్తున్నారు? అలాంటప్పుడు మొత్తం రాజీనామా చేసి పోవచ్చు కదా, కౌన్సిల్ చేయవచ్చు కదా. ఓకే, రాజకీయాల్లో ఇంకొక మాట జగన్మోహన్ రెడ్డి మొన్న ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి ఒకటే ఆయన మొదటి నుంచి అదే మాట, ఎలక్షన్లు ఎంత దూరం లేవు, ఏడాదిలోనే వచ్చేస్తాయి, 6 నెలల్లోనే వచ్చేస్తాయి, 2 ఏళ్లలోనే ఎలక్షన్లు వచ్చేస్తాయి. ఎలక్షన్లు ఒకవైపు ఎలక్షన్లు, ఒకవైపు తనకు హోదా, ప్రతిపక్ష హోదా, ఈ 2 తప్ప వేరే ఇదే లేదండి. మళ్ళీ ఇవాళ కూడా అదే అన్నాడు, 2 ఏళ్ల ముందే ఎలక్షన్లు వచ్చేస్తాయని. ఎవరు చెప్తారు దీనికి ఎలక్షన్ ముందే వచ్చేస్తాయని? మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, లేకపోతే ఎలక్షన్ కమిషన్ కానీ చెప్పే అవకాశం ఏమైనా ఉందా? ఆయన ఊహించుకుంటున్నాడు, ఊహాలోకంలో ఉన్నాడు సార్.
ఊహాలోకాల్లోనే వివరిస్తూ ఉంటాడు. ఆయన ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ప్రజల్లోకి వెళ్ళాడా ఇప్పుడన్నా 5 ముఖ్యమంత్రిగా? ప్రజా సమస్యలు పట్టించుకున్నాడా? ఇవాళ ప్రతిదీ రాజకీయం చేయడం కోసం, ప్రజలను రెచ్చగొట్టడం కోసం గోబెల్స్ ప్రచారం చేస్తూ తనకున్న దోచుకున్న డబ్బుతోటి పెట్టిన పత్రిక ద్వారా, లేకపోతే తన అనుబంధ సంస్థలతో పెట్టిన ఛానల్స్ ద్వారా గోబెల్స్ ప్రచారం చేయించేదానికి మళ్ళా మొదలుపెట్టాడు. గతంలో తప్పుడు ప్రచారం చేశాడు, అధికారంలోకి వచ్చాడు, ప్రజలు తెలుసుకున్నారు, ఈ దుర్మార్గ పరిపాలన వద్దని అంతం చేశారు, మళ్ళా మొదలుపెట్టాడు నేనే వస్తానని. బహుశా తన కార్యకర్తల్ని పారిపోతున్న కార్యకర్తలను కాపాడుకోవడం కోసం ఈ గోబెల్స్ ప్రచారం చేస్తూ ఉన్నాడు. అందుకని సీఎం అని అరుపులు రెంకలు కేకలేస్తే అయ్యేది కాదు. 2 ఏళ్లకు 3 ఏళ్లకు కాదు, మెజారిటీ ఉన్న ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలన చేస్తుంది. 3 పార్టీల సహకారంతో, కేంద్ర సహకారంతో, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో కార్యక్రమం తీసుకొని ముందుకెళ్తున్నారు. రాష్ట్రానికి ఏమేం కావాలో రప్పించుకుంటున్నాం. పదవులు కాదు, మాకు రాష్ట్రం అభివృద్ధి చెందడం ముఖ్యం అనుకున్నారు. చంద్రబాబు గారు కృషి చేస్తూ ఉన్నారు, దాన్ని తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఆయన మారాలట, ఆయన మారాలి, విధానాలు బాగలేమని చెబుతా ఉన్నాడు. అసెంబ్లీకి వచ్చి చెప్పరాదా? వచ్చిన అవకాశాలు ఇస్తాడు. నువ్వు రా, అసెంబ్లీకి రా, మాట్లాడుకుందాం, చక్కగా ప్రేమగా మాట్లాడుకుందాం, చక్కగా మాట్లాడుకుందాం. నువ్వు చేసిన మంచి ఏందో చెడు ఏందో కూడా చర్చిద్దాం. మీరు అందరూ చాలా ప్రేమగా మాట్లాడతారు, ఆయన వస్తాడు వస్తాడా? సరే, ఎనీవే ఒక్క నిమిషం చౌదరి గారు, ఒక్క నిమిషం పాస్సార్ గారు, ఈ ముందు వచ్చేస్తే ఎలక్షన్లు 2 ఏళ్ల ముందే వస్తాయి, 3 ఏళ్ల ముందు వస్తాయి, ఏడాది ముందు వస్తాయి, ఏంటండి ఇది? ఆయనకి ఎవరు చెప్తున్నారు ఇదంతా? ప్రతిసారి ఇది అంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ప్రజలు తిరస్కరించిన తర్వాత, నువ్వు ఉపయోగపడవు ప్రజలకు అని ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత ఆయన రకరకాల పగటి కళ్ళుగా అంటా ఉన్నాడు. ఇంట్లో పని లేదు కదా, ఇప్పుడు పగటి కళ్ళగనడం మొదలుపెట్టాడు. పగటి కళ్ళు మొదటి నెంబర్ 1, నేను మళ్ళీ 30 సంవత్సరాల్లో రాజకీయాల్లోకి ఉంటాను. 2వది, నేను మళ్ళీ సీఎం అవుతాను. 3వది, తొందరగా ఎలక్షన్లు వచ్చేస్తాయి, నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేయాలి ఇప్పుడు అందరూ కూడా, ఓ బ్రహ్మాండంగా పార్టీ నిలబడదు. ఇవన్నీ కూడా ఆయన కట్టున్నటువంటి కళ్ళు, ఇవి ఆయన కోరికలు. తప్పేం లేదు, కోరికలు కోవడం తప్పులేదు, కానీ ఈ రకమైనటువంటి పగటి కళ్ళు కనడం తప్పు. ఎందుకంటే ఇప్పుడు 5 ఏళ్ల కోసం ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత 5 ఏళ్లు ప్రభుత్వం ఉంటుంది, ప్రజలకు మంచి చేసి మళ్ళీ ప్రజల ముందుకెళ్లాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉంది. అంతేందుకు ఈ కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క అవకాశం కూడా లేదు. ఆయనకు మళ్ళీ తొందరగా ఎన్నికలు వచ్చే అవకాశాలు కూడా కనపడతలేవు. అవన్నీ కూడా ఏదో రకంగా వాళ్ళ ఆ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపడానికో, కార్యకర్తలు అది పారిపోతారు. ఇప్పటికే కార్యకర్తలు చితికిపోయినారు, వాళ్ళ దారిని వాళ్ళు పోతా ఉన్నారు. అంటే నేనే చూస్తున్నాను కదా వెంకటకృష్ణ, కర్నూలు జిల్లాలో లేదా ఆదోనిలోనో బాగా ఎన్నో అక్రమాలు చేసి అన్యాయం చేసిన వాళ్ళంతా కూడా ఊర్లో వదిలిపెట్టి బెంగళూరుకి, హైదరాబాద్కి వెళ్ళి బ్రహ్మాండంగా విలాసవంతంగా బతికేస్తున్నారు. వాళ్ళందరినీ ఒక్కొక్క ఎలుకను పట్టి తీయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను ఆ పని చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క ఎలుక, తెలుగుల్లో ఉన్న ఎలుకని తప్పు చేసిన పంది కుక్కలన్నింటినీ ఒక్కోదాన్ని తీసి వాటిని శిక్షించే పని చేస్తా ఒక బ్రేకింగ్ వస్తోంది. ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి, పార్టీ సభ్యత్వానికి, పార్టీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసిన జీవిరెడ్డి రాజీనామాను ఆమోదించినట్టుగా బ్రేకింగ్ వస్తుంది. అయితే ఫైబర్ నెట్ పదవికి చేసిన రాజీనామాను ఆమోదించింది అంటున్నారు. మొత్తం అన్నిటికీ ఆమోదించారా ఏంటని ఇంకా కొంచెం అదొక్కటి మాత్రం క్లారిటీ లేదు. అయితే అట్ ది సేమ్ టైం జీవిరెడ్డితో పాటు ఈ వివాదంలో కేంద్ర బిందువుగా ఉన్న ఎండి, ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండి దినేష్ కుమార్ని కూడా బదిలీ చేశారు. బదిలీ చేసి జిఏడిలో రిపోర్ట్ చేయమన్నారు. అఫ్కోర్స్ దీనివల్ల ఇద్దరు క్రమశిక్షణ పాటించలేదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ రకమైన నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని అనుకుంటున్నాను. మరి అది తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది విక్రమ్ గారు, ఆమోదించడము, ఎండీని బదిలీ చేయడం, రెండింటిని మనం యాంగిల్లో చూడొచ్చు. ఇది ఇంకా అంటే కలిసి పనిచేసే పరిస్థితులు లేదు అని జీవీ రెడ్డి గారు, ఆయన ఏమో చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయలేదు కాబట్టి ఆయన చేసిన తప్పు, ఈయన రోడ్డు ఎక్కాడు కాబట్టి అంతేనా, అంతే అనుకోవాలా, రోడ్డు ఎక్కాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు అనుకోవాలి. బుచ్చి చౌదరి గారు ఏమని చెప్తారా దీని మీద? ఒకటి సార్, మంచి నాయకుడు, సబ్జెక్ట్ ఉంది, సరే బ్యాడ్ లక్, అది
ఆయన సంస్థలు బాగు చేయాలన్న తపంలోనే కొంచెం మాట్లాడినట్టుగా ఉంది. కాకపోతే అది ఇంటర్నల్గా డిసైడ్ చేయాల్సింది, పైకి వచ్చి ప్రభుత్వంలో అధికారుల మధ్య వైరుధ్యాలు వస్తాయన్న భావనలో చంద్రబాబు గారు కొంచెం అట్లా కాదని చెప్పి ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే అధికారుల సహకారం కూడా తీసుకోవాలి ప్రభుత్వం నడవాలని. కాకపోతే కొంతమంది అధికారుల తీరు బాగాలేదు, వెరీ క్లియర్. దాంట్లో ఆ పాత వాసనల నుంచి బయటపడటం లేదు, ప్రభుత్వ నడకని సరిగా నడపడంలో వైఫల్యం చెందుతూ ఉన్నారు. దాని విషయంలో కూడా ప్రభుత్వ పెద్దలు సరైన మార్గంలో పెట్టాల్సిన అవసరం ఉందని నా బోటి వాళ్ళని భావిస్తూ ఉన్నాం. రైట్. సారథి గారు. సార్, రెండు విషయాలు. ఇప్పుడు తప్పు చేసినటువంటి ఆఫీసర్లని తప్పనిసరిగా శిక్షించాల్సిందే, సెకండ్ థాట్ లేదు. ఈ విషయంలో నేను ఎంతో సంతోషపడతా ఉన్నాను. రెండోది, జీవీ రెడ్డి గారిని కన్విన్స్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ప్రజా జీవితంలో ఉండాలి, ఇవన్నీ పొరపాట్లు అవుతూ ఉంటే పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన్ని మళ్ళీ యాక్టివ్గా రాజకీయాల్లోకి తీసుకురావాలి నేను వ్యక్తిగతంగా భావిస్తాను. రైట్. సారథి గారు, ఒక్క నిమిషం. మనతో సీనియర్ జర్నలిస్ట్ ఎనగంటి రవికుమార్ కూడా జాయిన్ అయ్యారు ఈ అంశం మీద మాట్లాడడానికి. రవికుమార్ గారు, జీవీ రెడ్డి ఎపిసోడ్ లో రాజీనామా చేయడము, ఇప్పుడు పార్టీ నాయకత్వం ఆమోదించడము, ముఖ్యమంత్రి గారు ఆమోదించడము, సేమ్ టైం దినేష్ కుమార్ ఎండీని ట్రాన్స్ఫర్ చేయడం, వీటి మీద మీ విశ్లేషణ ఏంటి? బ్రీఫ్ గా ప్లీజ్, టైం తక్కువ ఉంది. వెంకటకృష్ణ గారు, ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ జీవీ రెడ్డి గారి వ్యవహారం ఆయన మొదట 4 నెలల క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు 400 మందిని తీసేయాలన్నప్పుడు ఎండీ యాక్ట్ చేయకపోవడం, జిఎస్టీ విషయంలో పెద్దలు కుటుంబరావు గారు లాంటి వాళ్ళు కూడా పరిశీలించి చెప్పినా కూడా అతను పట్టించుకోలేదు. కానీ జీవీ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి సంబంధిత కార్యదర్శి, సీఎంఓ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత బయటికి రావాల్సింది. మరి అది జరిగిందో లేదో జరిగిందనే చెప్తారు. తర్వాత ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండే కొంతమంది పత్రికలకి ఇచ్చిన లీక్ ఆయన బాగా హత్య చేసిందండి. అంటే అది జరగని విషయాలు కూడా జరిగినట్టుగా కొంత చేయటం వల్ల ఈ గ్యాప్ వచ్చింది. ఇది ప్రధానంగా సీఎంఓలో పనిచేసే మీడియా రిలేటెడ్ వాళ్ళు కానివ్వండి, ముఖ్యమంత్రి కార్యదర్శి వర్గం కానీ ఎవరైనా ముఖ్యమంత్రికి జరిగింది ఒక అది చైర్మన్ కి మధ్య జరిగింది, ప్రాపర్ గా బ్రీఫ్ చేయాలి, డెలికేట్ ఇష్యూస్ లో ప్రాపర్ గా చేయాలి. అది చేయకపోవటం నిన్న సోషల్ మీడియాలో వచ్చింది, ఆయన రాజీనామా చేస్తున్నారు, అది రకరకాలుగా వచ్చినప్పుడు కనీసం ఏం జరిగింది ఏంటి అని మాట్లాడని పరిస్థితి ఒకటైతే, ఆయన ఏకపక్షంగా రాజీనామా పార్టీకి చైర్మన్ పదవికి ఆయన బయట పార్టీ నుంచి వచ్చిన పార్టీకి గౌరవించినప్పుడు ఆయన అది కాపాడుకోవాలి. పార్టీకి రాజీనామా చేసినప్పుడు చెప్పాలి, పదవికి రాజీనామా చేసినప్పుడు చెప్పకపోవచ్చు. అది నీకు జరిగిన సందర్భం, ఏది వ్యక్తిగతంగా లేకపోతే వ్యవస్థాపరంగా అనుకోవచ్చు. పార్టీకి రాజీనామా చేసేటప్పుడు పార్టీకి చెప్పాలి, ఇలా జరిగింది, ఇందువల్ల నేను మనస్తాపం చెందాను అని. ఏమీ లేకుండా ఏకపక్షంగా చేయడం పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ ఎందుకు జరిగింది ఈ ఎపిసోడ్ మొత్తం మీద ప్రభుత్వము పార్టీ రెండు ఒకటే కాబట్టి వాళ్ళు కూటమి మీద కూడా బాధ్యత ఉంది. ఇక్కడ బీజేపీ వారు కూడా మీరు చూడాలి, ప్రభుత్వ సంస్థ కాబట్టి ఇవి జరిగినాయి ఒక రివ్యూ చేసుకుని తప్పు ఎక్కడుందని లేకపోతే గ్యాప్ ఎక్కడుంది ఫిల్ చేసుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటివి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇది ఎంతో కొంత ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసిందనే విషయం మనం ఒప్పుకుని తీరాలి. జీవిరెడ్డి లాంటి వ్యక్తి రాజీనామా చేయడం అనేది కొంచెం ఇబ్బందికరమైన, క్రమశిక్షణ పరంగా అది బాగుండొచ్చు, కానీ కార్యకర్తలు లేకపోతే ఇటు నుంచి చూసినప్పుడు కొంచెం ఇబ్బందికరమే. ఇలాంటి వ్యక్తులను కూడా వదులుకుంటే ఎలా అనే సిచ్యువేషన్ వస్తుందేమో. రైట్ రవి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏదో చెప్తారు. అంటే మొదట్లో సీఎం గారు కూడా ఆయన పదవి రాలేదని బహిరంగంగా ఇక్కడే ఆ రోజు మనమే ఉన్నప్పుడు కూడా ఆయనకి ఆ గౌరవం ఇచ్చారు, పిలిచి పదవి. మరి అది ఆయన తొందరపాటు చర్య కానీ నేను